ట్రైనింగ్స్ మనకి ఇచ్చినప్పుడు, ఇంత అద్భుతమైన మనకి ఇచ్చినప్పుడు అసలు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అసలు మనం ఎందుకు ఆలోచిస్తున్నాం మనకు తెలియట్లేదు. జస్ట్ యూ థింక్ ఆఫ్ ఇట్. జస్ట్ యూఆర్ స్పెండింగ్. ఇక్కడ ఒక్కటే మీరు ఇచ్చేది మీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం ఏనండి. ఇంకా మీరు ఏమీ చేయట్లేదు. ఈ నెల రోజులు మీరు హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఇంట్లోనే మీరు బయట కూడా రావక్కర్లేదు. చక్కగా ఒక జూమ్ లింక్ పంపిస్తాం. ఆ జూమ్ లింక్ లో జాయిన్ అయిపోండి. రోజు ఇంటరాక్టివ్ గా ఉంటుందండి. ఏదో ఆన్లైన్ క్లాస్ కదా, మేము ఇక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే మనకి ఏం అర్థం అవుతుందో అలా కాదు. ఇక్కడ ఒక ఇంటరాక్టివ్ గా అవుతుంది. మోహన్ గారు ఏం నేర్చుకుంటున్నారండి? అలాగే మోహిత్ గారు మీకేం వచ్చిందని అర్థమవుతోందా లేదా? ఉం? అలాగే స్వామి సార్ బానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? అలాగే కుమారస్వామి గారు, ఐ థింక్ వావ్, యూఆర్ లుకింగ్ సో ఆసమ్ అండి. అచ్చం అమితాబ్ బచ్చన్ బర్డ్ గా ఉంది మీకు. యూఆర్ లుకింగ్ లైక్ మినీ అమితాబ్. అంతేనండి, ఇంత అద్భుతమైన సెషన్స్ ఇట్లాగే వెళ్తాయి. అంటే ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అని కాదు. ఇక్కడ ఎవ్రీ వన్ విల్ బి ఇంటరాక్టెడ్ హియర్. ఒక్కొక్కరితో పేరు పేరుగా మేము మాట్లాడతాం. పేరు పేరుగా మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటాం. దాని తగ్గట్టుగా మీలో కావాల్సిన మార్పు నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ఆ మార్పుని మీరు హ్యాపీగా విత్ ఇన్ 5 days అండి. ఐ గివ్ యూ విత్ ఇన్ 5 days యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ 160 బ్యాచ్ అంటే ఆల్రెడీ హైదరాబాద్ లో 168 బ్యాచెస్ గోయింగ్ ఆన్. 160 అంటే ఆల్రెడీ 167 బ్యాచెస్ అయిపోయినాయి. మీతో కలిపి మీ స్టార్ట్ అయిపోతే 160 బ్యాచ్ స్టార్ట్ అవుతాం. ఆ నమ్మకం మేము క్రియేట్ చేసాం ఇక్కడ. గంపా సార్ ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఒక్క ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆ నమ్మకాన్ని పబ్లిక్ లో తీసుకెళ్లారండి. కాబట్టి ఇంత అద్భుతమైన సెషన్స్ జరుగుతుంది. అంతేకాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారో లేదో కానీ రీసెంట్లీ ఆన్ August 1st వీ హ్యావ్ లాంచ్డ్ ICI, అంటే ఇంటర్నేషనల్ క్లబ్ ఆఫ్ ఇంపాక్ట్ ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ నియర్లీ 330 క్లబ్స్ అండి. ఎక్కడ కూడా ఏ ఆర్గనైజేషన్ కూడా ఒక ఫస్ట్ డే ఆఫ్ లాంచింగ్, అట్ ద టైమ్ ఆఫ్ లాంచింగ్, ఏ క్లబ్ కూడా, మీరు రోటరీ క్లబ్ తీసుకోండి, జేసీఐ క్లబ్ తీసుకోండి, లయన్స్ క్లబ్ తీసుకోండి, ఏ క్లబ్ కూడా విత్ సో మెనీ క్లబ్స్ ఎక్కడ లాంచే జరగలేదు. ఓన్లీ ఇన్ ఇంపాక్ట్ 330 క్లబ్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఎంత అద్భుతమైన ఆర్గనైజేషన్ ఆలోచించండి. అంటే మన ఈ పర్టికులర్ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ నాలెడ్జ్ షేరింగ్ అయితే ఉందో, ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చింది కాబట్టి ఇంత అద్భుతంగా తీసుకెళ్ళింది. అంతేకాదు, ఆ 3 days మెగా ఇంపాక్ట్ లో ఎవ్రీడే 1000 మెంబర్స్ కంటే కూడా తగ్గల. ప్రతి 1000 మెంబర్స్ పీపుల్ ఉన్నారు. అంటే ఇంత అవేర్నెస్ ఇస్ గోయింగ్ ఆన్ దే. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎందుకు వచ్చామా, మనం ఏం నేర్చుకుంటామా, అసలు దీనివల్ల మనకైనా లాభం ఉందా, అసలు దీనివల్ల నేను ఏమైనా బాగుపడతానా అన్న మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్ను అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో ఓవర్ టు యూ పీపుల్, ప్లీజ్ ఆస్క్ మీ క్వశ్చన్స్. బికాస్ నేను ఎంతన్నా చెప్పేసుకుంటూ ఉంటా. బికాస్ ఐ లవ్ మై ఇంపాక్ట్. దిస్ ఇస్ మై ప్యాషన్ వై ఐఎమ్ హియర్. ఇలాగే 28 అంటే 2021 లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మెంటరింగ్ చేసుకుంటూ, ట్రైనింగ్ చేసుకుంటూ, ఎంతో మంది అవకాశాలని వాడుకుంటూ, ఇవాళ మీ ముందు హైయెస్ట్ నెంబర్ క్లబ్స్ చేసుకుంటూ ఒక ఎన్విపి అంటే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంపాక్ట్ గా మీ ముందు రావడం, అలాగే నన్ను ఆర్వి గారు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం, మీ ముందుకు రావడం జరిగింది. బట్ ఆల్రెడీ వైజాగ్ తో నాకు చాలా మంచి ఉంది రిలేషన్. బికాస్ నాకు మోస్ట్ ఆఫ్ ద ఓరియంటేషన్స్ నేను వస్తూనే ఉంటాం. బికాస్ ఐ లవ్ వైజాగ్ అండ్ దట్స్ అ రీజన్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాం. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మనం నలుగురిలో వెళ్ళాలి అంటే ఒక డౌట్స్ ఉంటాయి. లెట్ us క్లారిఫై దోస్ డౌట్స్. ఓకే, దెన్ ఐ విల్ షో ద రియల్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ టు. ఓకేనా? రెడీయా నాతో జర్నీతో? రెడీయా? ఓకే. ఎస్ బాబు గారు, మీరు అంతా ఫోన్ లో బిజీగా ఉంటే, చాలా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. సీకే బాబు గారు ఎవరితో మాట్లాడుతున్నారో ఏమో తెలియదు. ఓకే, ఎనీవన్ ప్లీజ్ ఆస్క్ మీ క్వశ్చన్స్, విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఎందుకో తెలుసా అండి, డౌట్స్ అడిగితేనే మనకి అబిలిటీ క్రియేట్ అవుతుంది, యాటిట్యూడ్ వస్తుంది. ఎందుకు వచ్చామా అని. అనితాదేవి గారు, మీ స్క్రీన్ లో ఉన్నారా లేకపోతే మీ ఫోటోనా అది? ఓహో, ఆ ఫోటోనే ఉన్నట్టున్నారు. యా, అనితాదేవి రోజా గారు మ్యామ్, ఐఎమ్ ఫైన్. మ్యామ్, అనితాదేవి గారు ట్రైనర్ మ్యామ్. ఓకే ఓకే ఓకే. సో మన ట్రైనర్స్ కొంచెం ట్రైనర్స్ అని పెట్టుకుంటే బాగుంటుందండి. బికాస్ ఎస్ మ్యామ్. యా, కుమారస్వామి గారు ఆయన కూడా ట్రైనరా? మ్యామ్, ఇక్కడ మోహిత్ అబ్బాయి ఉన్నాడు. ట్రైనర్ మోహన్ గారు వాళ్ళ అబ్బాయి. ఓ. ఆ, మోహిత్, మాట్లాడమ్మా. నీకేమైనా ఈ ట్రైనింగ్ గురించి ఏమైనా తెలుసుకోవాలని ఉందా? మేడం గారిని అడుగు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, ఆల్రెడీ ఇంపాక్ట్ లో నేను రెండిట్లో ఆల్రెడీ ఉన్నాను సార్. స్టూడెంట్ ఎంపవర్మెంట్ లోని, అలాగే నో కోడ్ ప్లాట్ఫామ్స్ యాప్ డెవలప్ చేయడం సతీష్ సార్ తో రెండిట్లో చేశాను సార్ ఆల్రెడీ ఇంపాక్ట్ లో. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ లో జాయిన్ అవుతున్నావా? అవుతున్నాం సార్. వెరీ ఏమైనా గుడ్. డౌట్స్ ఉన్నాయమ్మా?
లేదు సార్. ఓకే. సో తన క్లారిటీ ఉంది మ్యామ్. ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ వాళ్ళ యా డాడీ క్లారిటీ ఇచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ మోహిత్. యా థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎనీవన్ ఎల్స్ సి దిస్ ఇస్ వన్ కొత్తగా ఉన్న వాళ్ళైతే క్వశ్చన్స్ అడగండి సార్. బాలకృష్ణ గారు అలా అడిగితే మనకి కొంచెం క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా వెళ్దాం. అప్పుడు ఎస్ మ్యామ్. బాబు బాగుంటుంది. సార్ మాట్లాడతారా? బాబు సార్. సార్ నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ప్రోగ్రామ్. వెరీ ఓ గుడ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. సార్ బాబు గారు మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా, సో వై ఎస్ కాంట్ యూ బ్రింగ్ మోర్ పీపుల్ లైక్ యూ, లైక్ మైండెడ్ పీపుల్ లైక్ యూ? యా డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ బేసికలీ ఐ డోంట్ హ్యావ్ ద బ్రాడ్ ఐడియా అబౌట్ ఇట్. అంటే ఎగ్జాక్ట్ గా ఏంటన్నది ముందు నాకు పూర్తి ఐడియా లేదంటే వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఆల్. సో ఐ ఫస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ సో దట్ ఐ క్యాన్ ప్రమోట్ బెటర్ రాదర్ దెన్ అంటే చెప్పటం కంటే యా ఒకసారి మనం పార్ట్ లో ఉండి ఓకే దిస్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ హౌ ఇట్ విల్ గో. యా సార్ వండర్ఫుల్ సార్. బాబు గారు చాలా బాగా చెప్పారు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. ఆన్ డాట్ గా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి whoever they have joined in this, వాట్ ఎవర్ ఇంటెలెక్చువల్ లెవెల్స్, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ నుంచి అన్న, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే జాయిన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో, లైక్ ఫారిన్ కంట్రీస్ లో కూడా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బికాస్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్, బట్ ఈవెన్ దెన్ దే డోంట్ నో హౌ టు కమ్యూనికేషన్ ఇస్ నాట్ మాట్లాడడం కాదు, హౌ టు కన్వే ద మెసేజ్, హౌ టు టేక్ ఒక అద్భుత అవకాశం వస్తే స్టేజ్ ని ఎలా షేర్ చేసుకోవాలి, స్టేజ్ మీద ఎలా తీసుకోవాలి, ఆ పర్టికులర్ ఆపర్చునిటీని ఎలా తీసుకోవాలి, అలాగే కాకుండా కంటెంట్ ప్రిపరేషన్స్ ఎలా చెప్పాలి, అదే కాకుండా ఒక రిలేషన్షిప్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకున్నాక దెన్ దే హ్యావ్ చేంజ్ దేర్ లైఫ్ ఎంటైర్లీ. ఎందుకంటే చిన్న మార్పు మనలో, ఒక చిన్న ఆలోచన విధానం, థాట్ ప్యాటర్న్స్ ఓన్లీ హియర్ చేంజెస్. ఆ థాట్ ని మనం ఎలా మార్చుకోవాలి, ఆ థాట్ ప్యాటర్న్ ఎలా మారుతుంది, హౌ టు చేంజ్, బ్రింగ్ ద చేంజ్ ఇన్ యువర్ సెల్స్. మనం మోస్ట్లీ ఏమనుకుంటాం, పక్క వాళ్ళు మారితే బాగుంటుంది మనకు అనుకుంటాం, బట్ అక్కడ అలా జరగదు. మోస్ట్లీ వీ విల్ చేంజ్ అవర్ యాటిట్యూడ్ హియర్. దట్ ఈస్ ద రీజన్ ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు 160 బ్యాచ్ అంటే ఆలోచించుకొని ఎవరైనా ముందు బ్యాచ్లు చాలా వరకు బాగుంది కాబట్టి ఇన్ని బ్యాచ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది, అవునా కదా? దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కంటిన్యూస్ సేమ్ రేస్. కాబట్టి మనకి చాలా 100% రిజల్ట్స్ ఆర్ దేర్ హియర్. ద మెయిన్ థింగ్ ఈస్ దట్ క్రైటీరియా ఉంటాం కదా, సమ్ క్రైటీరియా అండ్ కండిషన్స్ ఆర్ దేర్, దట్ యూ హావ్ టు అటెండ్ ఎవ్రీడే క్లాసెస్, యూ హావ్ టు డూ ద అసైన్మెంట్స్ అండ్ స్క్రీన్ ఆన్ చేసుకోవాలి. ఈ 3 క్రైటీరియాని మీరు ఫాలో చేస్తేనే ఆ చేంజెస్ వస్తాయి. ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, మేము రికార్డింగ్స్ పంపిస్తాము అన్న విధంలో మీరు ఉంటే మనకి ఇంత ఆన్లైన్ ఇంటరాక్షన్స్ ఉండవు. ఆ సబ్జెక్ట్ ఒక్కటి వింటారు, మీరు యూట్యూబ్ లోనే వినొచ్చు కదా, యూట్యూబ్ లోనే మీరు చక్కగా హ్యాపీగా కూర్చొని వినేయచ్చు. కానీ అలా ఉండకూడదు. వీ హ్యావ్ టు కమ్ టు ద సెషన్స్, ఇంటరాక్టివ్ గా ఉండాలి, క్వశ్చన్స్ అడగాలి, ఆ స్పీకర్ తో మాట్లాడాలి, వచ్చిన ట్రైనర్ ఎవరైతే వస్తున్నారో ఆయనతో మీరు 1:1 ఇంటరాక్టింగ్ గా ఉన్నప్పుడే సెషన్స్ బాగుంటాయి. అంతేగాని రాలేదు అంటే ఈ చేంజ్ అయితే అవ్వదు, అంత చేంజ్ అవ్వదు. దట్ ఈస్ 100% ఎల్విబి. బట్ ఎవ్రీడే కమింగ్ టు ద క్లాస్ అండ్ స్పెండింగ్ 1.5 hour మీ లైఫ్ లో ఒక అద్భుతమైన సమయం అండి. అన్నెసెసరీగా మీరు అక్కడ ఇక్కడ వాడేదానికంటే 100% యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే. చేసే మాత్రం చాలా మార్పు కంపల్సరీ ఉంటుంది సార్. సో టెల్ యువర్ ఫ్రెండ్స్, బాబు గారు, బీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. టెల్ యువర్ ఫ్రెండ్స్, లెట్ దెమ్ జాయిన్ అండ్ వీఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్. బై ఛాన్స్ మీ ఫ్రెండ్స్ కి మార్పు రాలేదనుకోండి, మా ఆర్వీఆర్ గారును మన గిరిప్రసాద్ గారికి అప్పటికప్పుడే రిటర్న్ మనీ. కానీ అది జరగదు, ఎప్పటికీ జరగదు. కాబట్టి నాకు 100% మా అందరికి తెలుసు కాబట్టి అలా చెప్తాం. దట్స్ ద రీజన్. సో టెల్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో సార్, లెట్ దెమ్ కమ్ ఫర్ ద ఓరియంటేషన్స్. వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇఫ్ దే ఇంట్రెస్ట్ దే విల్ జాయిన్. ఓకేనా సార్ బాబు గారు? థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ మాధవి గారు. అశోక్ గారు, యూ హ్యావ్ రేజ్ యువర్ హ్యాండ్, చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ మేడం గారు. మా గురువులు అందరూ ఇందులో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. నేను 126 బ్యాచ్ పర్సన్ మేడం. వెరీ సో గుడ్. ఇక్కడ నేను ఇద్దరిని ఇన్వైట్ చేశాను ఈ రోజు ఈ సెషన్ కోసం. ఒకటి స్వామి గారు, ఇంకొకటి భారతి గారిని. ఓకే. స్వామి గారిని మొన్న మన మెగా ఇంపాక్ట్ తీసుకొచ్చాను మేడం. సో ఆయన మా క్లబ్ సెక్రటరీ, ఆయన తీసుకొచ్చాను ఆల్రెడీ. అతని తాలూకా విందామని నేను అనుకున్నాను. మీరు మంచి సెషన్ చెప్పారు ఈ రోజు, బాగుంది, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం మోటివేట్ చేసి ముందుకు తీసుకురావడానికి. సో వీలైతే ఒకసారి స్వామి గారిని ఆవిడని ఒకసారి మాట్లాడిస్తారని చెప్దామని చేశాను. వండర్ఫుల్ సార్. స్వామి గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ మహేతయ్య గారు. మహేతయ్య గారి వల్లే నేను అక్కడికి రాగలిచాను. ఆ 3 రోజులు చాలా ఎనర్జెటిక్ గా బాగా సెషన్స్ జరిగాయి. ఆ తర్వాత నాకు తెలిసింది ఇంపాక్ట్ ఇంత మనలో ఇంపాక్ట్ చేస్తుందని.
యాక్చువల్గా నేను చాలా ట్రైనింగ్స్ లో అటెండ్ అయ్యాను. టాటా ట్రైనింగ్స్ లో చాలా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వాటిలో కూడా అటెండ్ అయ్యాను. బట్ ఇంపాక్ట్ అనేది అది వాడు ఎలా ఉంటుందంటే కరికులమే చెప్తారు. అక్కడ మనం ఎలా ఉండాలి, అయితే మనం రేపు ఏం చేయాలి, వాటి మీద ఏమీ మనకి అక్కడ ఏమి ఉండదు. ఓన్లీ అకాడమిక్స్ వరకే వాళ్ళు ట్రైన్ చేయగలరు. లైఫ్ స్కిల్స్ ని వాళ్ళు చెప్పరు. ఇక్కడ ఆ 43 మంది సెషన్స్ లో చూశాక ఏదో ఎనర్జీ, తెలియని ఎనర్జీ అనిపించింది నాకు. యాక్చువల్గా మనం చాలా మంది మాట్లాడతాం, అనర్గళంగా మాట్లాడారు ఉంటారు, కానీ దాని సబ్జెక్ట్ ఎంతవరకు ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా ఈ ట్రైనింగ్ గురించి నాకు తెలుసుకోవాల్సింది ఏంటనుకుంటానంటే, దీనికి ఏదైనా జనరల్గా నేను ఫ్రెండ్కి TTT లో జాయిన్ అవ్వని చెప్పడానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రామాణికత ఉండాలి, ఒక పారామీటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది గంపా నాగేశ్వరరావు పెట్టింది ఇంపాక్ట్ అనే సంస్థ, ICICI ఇంటర్నేషనల్ చెప్పగలం తప్ప ఈ 28 days గ్లిమ్స్ ఇస్తారుగా వీడియో ఏదైనా ఉంటే బెటర్ అనిపించింది మేడం నాకు. అంటే మనం అలా షేర్ చేస్తే వాళ్ళకి దే మే బి అట్రాక్ట్. ఎవరైనా సరే సినిమా చూస్తే అట్రాక్ట్ అయ్యేటట్టు, చిత్రం చూస్తే అట్రాక్ట్ అయ్యేటట్టు పాంప్లెట్ కానీ లేకపోతే పోస్టర్ కానీ లేకపోతే రిప్రజెంట్ చేసే వాయిస్ కానీ అంత వేగం అట్రాక్ట్ అవుతుంది నాకు అనిపిస్తుంది. ఎవరైనా అలాగా ఒక వీడియో, ఒక 2 minutes ఆర్ 1 minute వీడియో ఉంటే ఈజీగా మనం చేసిన మన ఇంపాక్ట్ వీడియోస్ నేను చూస్తున్నాను, వాళ్ళకు కూడా చూపిస్తున్నాను. కానీ దట్ మోర్ దాన్ మనం ఇప్పుడు ఈ 28 days లో మనం ఎన్ని క్లాసెస్ అటెండ్ అవుతాం, ఏ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఎలా మోటివేట్ అవుతాం, ఎలా అసెస్మెంట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి, లాస్ట్ 2 days లో క్లాసెస్ ఎలా ఉండొచ్చు అనేది మనం చెప్పగలిగితే ఇట్స్ మోర్ ఎఫెక్టివ్ గా మనం వాళ్ళని రీచ్ అవుతాం. జాయిన్ అవ్వడానికి మనం ప్రమోట్ చేయగలుగుతాం. ఒకటి నేను ఇప్పుడు జాయిన్ అవ్వడానికి కారణం కూడా చాలా విషయాలు చెప్పారు మేతా గారితో, ఆర్వీఆర్ సార్తో మాట్లాడాను, గిరిప్రసాద్ సార్తో మాట్లాడాను, మన బాలకృష్ణ సార్తో కూడా మొన్న వచ్చినప్పుడు కలిశాను, అలాగే సుబ్బారావు సార్తో కూడా మాట్లాడాను, మీ అందరినీ కూడా చూశాను. ఎంత ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, మిమ్మల్ని చూసి నేర్చుకొని నేను కూడా అలా ముందుకు రావాలి, స్టేజ్ మీదకి రావాలి. ఆ స్టేజ్ మీద మాట్లాడాలని కోరిక కాదు, మీలో అన్వయించుకుంటూ పని చేయాలి, ఒక సర్వీస్ చేసి చాలా మంది మనం సిద్ధం చేయొచ్చు. మనం కూడా నాలెడ్జ్ ఉండి చదువుకున్న ఒక మనిషిగా మన సమాజానికి ఎంత సేవ చేయాలో సార్ చెప్పారు, మనం ఎంత సంపాదించాలో దాని ద్వారా కూడా తెలియజేశారు. అన్నీ కూడా ఇదంతా కూడా సంస్కారం సంబంధించిన విషయం కాబట్టి అందరినీ మనం జాయిన్ చేయాలంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేది వాళ్ళు నమ్మగలిగేటట్టుగా ఉండాలి. మనం చాలా మంది ఇంపాక్ట్కి వెళ్ళాను అని చెప్తుంటే ఓ ఇట్స్ ఎ గ్రేట్ అని వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. బట్ ఎంతవరకు ఎఫెక్టివ్గా మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతారని తెలియట్లేదు. జస్ట్ దే విల్ బి లిజనింగ్ అండ్ ఫర్గెట్ అన్నమాట జరుగుతుంది. మనం ఏదైనా అలా చేయగలిగితే వీ కెన్ ఈజీలీ కెన్ రిప్రజెంట్ దెమ్, వాళ్ళని మనం తీసుకొని జాయిన్ చేయగలం. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. స్వామి గారు, మేడం గారు ఒక్క నిమిషం. చెప్పండి అమ్మా. ఈ సందర్భం అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. స్వామి గారు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు స్టూడెంట్ ని మనకి పిలిచారు మేడం, హైదరాబాద్ నుంచి. అమ్మాయి పక్కన గోల్డ్ దొరికితే ఇచ్చారు, సార్ కూడా రికగ్నైజ్ చేశారు దాని గురించి. సో అక్కడ కూడా అతను ఇంపాక్ట్ చూపించారు. ఆ స్వామి గారు ఆ విషయంలో మాత్రం చాలా మంచి విషయం చేశారు, ఆ స్టూడెంట్స్ ని పిలిచి. అలానే చాలా మంది స్టూడెంట్స్ తో అతను రోజు ఇంటరాక్ట్ అవుతారు. అందుకే స్వామి గారికి నేను ఎస్పెషల్లీ చెప్పడానికి రీజన్ అనమాట. సో మనం ఒక వ్యక్తికి చెప్తే 100 మందికి వెళ్తాది అనుకునే దగ్గర అలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకుంటే ఈజీగా మనం దీన్ని మొబిలైజ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో స్వామి గారు నేను ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్ అశోక్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి సార్. రియల్లీ వండర్ఫుల్ థింగ్ వాట్ యూ హావ్ డన్. ఆ గోల్డ్ బ్యాంగిల్ అనేది ఆ రోజు చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. అవుట్ సైడ్ బికాస్ ఓన్లీ ఇంపాక్టియన్సే కాదు, ఇంపాక్ట్ లో ఒక సెషన్ కి వచ్చిన వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు అన్నట్టుగా మీరు ఆ విధంగా అద్భుతమైన ఎగ్జాంపుల్ యూ హావ్ షోన్ టు ద సొసైటీ అండి. బికాస్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూమెంట్ వాట్ యూ హావ్ డన్ స్వామి సార్. సో అది ఆటోమేటిక్ వచ్చింది సార్. అక్కడే నేను చెప్పొచ్చు, మీరు ఇంపాక్ట్ లో ఉన్నారు కాబట్టి. అంటాం కదా, ఎవరి వాళ్ళతో మనం ఉంటామో, పాజిటివ్ పీపుల్స్ ఎక్కడైతే మనం ఉంటామో, మన చుట్టూరు ఎలాంటి వాళ్ళు ఉంటారో దాని తగ్గట్టుగా మనకి ఆలోచన విధానం కూడా అలాగే వస్తుంది. అదే కాకుండా మనం ఎవరితో మనం విల్ టాక్ ఆర్ విల్ స్పీక్, ఆ పీపుల్ తో కూడా మనకు చాలా షేరింగ్ జరుగుతుందండి. సో మీరు అన్న పాయింట్ నాకు నచ్చిందండి. ఆ అమ్మాయి యాక్చువల్గా రావడానికి కారణం నా స్టేటస్ చూసింది ముందు రోజు, రావచ్చు అని అడిగింది. తప్పకుండా అమ్మా రావచ్చు, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేమో సార్. వాళ్ళు భయపడేదంతా స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా, లోపలికి ఎలా చేయలేము అంటున్నారు. లేదమ్మా, నాకు అడిగాను, వెంటనే మేత గారిని అడిగాను, సార్ని అడిగితే ఎలా చేస్తే దానికి ఇబ్బంది లేదన్నారు. అమ్మాయి పాపం రావడం, వచ్చి వెనక్కి కూర్చుంటే నేను చెప్పాను, అమ్మ అమ్మాయి వైపు వచ్చి కూర్చో, 3rd లైన్ లో ఖాళీ ఉందంటే ఇట్ ఈస్ ఎ కోఇన్సిడెన్స్ హ్యాపెండ్. అంటే అమ్మాయికి మంచి మార్కులు పడాలని ఆ భగవంతుడు సృష్టించినట్టు సిచ్యువేషన్. ఏ జరిగినా మంచిగా అంటారు కదా, జరిగింది మంచిగా జరిగింది కాబట్టి. సూపర్ సార్, థ్యాంక్ యూ స్వామి సార్. సో మీరు అన్న పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే,
బికాస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ద విజువల్స్, అంటే విజువల్స్ ని ఎక్కువగా కనెక్ట్ అవుతాం, అది మాత్రం కరెక్ట్, అది మీరు చెప్పింది 100% రైట్. సో కాబట్టి విజువల్స్ ఎప్పుడైతే మనం కనెక్ట్ అవ్వాలంటే మీరు చెప్పాలి వాళ్ళకి, మనం చూపిస్తాం. అంటే ఇప్పుడు చెప్పినంత మాత్రం చాలా మంది మనకి దొరకకపోవచ్చు, కరెక్ట్, చాలా మంది కనెక్ట్ కాకపోవచ్చు, కానీ విజువల్స్ ఎప్పుడైతే చూస్తామో గ్యారంటీ వాళ్ళతో మనం కనెక్ట్ అవుతాం. దాని తగ్గట్టుగా మేము ఐ ప్లాన్ ఫర్ యూ దట్ ఐ షో యూ వన్ వీడియో, ఐ సెండ్ యూ. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక విజువల్స్ క్రియేట్ చేసినప్పుడు పీపుల్ స్టార్ట్ డిమాండింగ్ మోర్ అండ్ మోర్ మోర్. అంటే ఆల్రెడీ మనం ఒకటైతే ఒకటి, ఇంకోటైతే ఇంకోటి. ఎందుకంటే ఒక వ్యక్తి మారాలి అని అంటే ఒకటి నమ్మకం ఉండాలి, ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. వీఆర్ నాట్, అక్కడ ఏం జరుగుతుంది, మన ఒక స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నాము అని అంటే ఇట్ ఈస్ జస్ట్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. మనం అంటే ఒక రకంగా మనం వీఆర్ గివింగ్ ఓన్లీ వర్బల్ కమ్యూనికేషన్స్ ఇక్కడ. దాన్ని బట్టి మనం నమ్మాలి మన సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి. అంటే ఇక్కడ ఒక జరుగుతుంది కాబట్టి ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ మీ ముందుకు వస్తుంది. అదర్వైజ్ ఎవరు కూడా ఒక ఆస్కారం తీసుకోవాలంటే కష్టం కదా. అంటే ఆ చేంజ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. యా, ఐ థింక్ జేఎస్ఆర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. యూ వాంటెడ్ టు షేర్ ఎనీథింగ్? మేడం, హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రాబర్ట్ మేడం, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సో ఎక్స్ట్రాడినరీ సెషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ యాక్చువల్గా నేను 153 బ్యాచ్ లో ఆల్రెడీ ఆమె ట్రైనర్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, గుడ్. నాకు కాకినాడ జయకృష్ణ గారితో మంచి స్నేహం అనమాట అండి. నేను ఆ లింక్ చూసి జాయిన్ అయ్యాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్వామి గారు మాట్లాడిన ఒక మాటకి నేను వెంటనే హ్యాండ్ రైజ్ చేశాను అనమాట. వెరీ గుడ్. ఒకటి ఫ్రెండ్స్, మనం లైఫ్ లో ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో స్కూల్స్ లో కావచ్చండి, కాలేజెస్ లో, అలాగే జాబ్స్ లో ఫ్యామిలీ కోసం కూడా చాలా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. కానీ వ్యక్తిగతంగా స్వతహాగా మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవట్లా. ఎందుకంటే అక్కడ డబ్బు సంపాదించాలన్నా, చదవాలన్నా, ఫ్యామిలీని మంచి పొజిషన్ తీసుకెళ్లాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కత్తి పదునుగా ఉండాలండి. అలాంటి ఒకప్పుడు ఏంటంటే ఉపాధ్యాయులు కావచ్చు అంటే అప్పుడున్న అకాడమిక్ సిచ్యువేషన్ వేరండి, కుటుంబాలు, వాతావరణాలు, అప్పుడు నేర్పించే విధానాలు వేరు. ఇప్పుడు కల్చర్ మారిపోయిందండి, తెలుసో తెలియకో మనం ఒక దాంట్లో పడిపోయాం. కాబట్టి మనకి ఆకురై కావాలండి. ఎందుకంటే యుద్ధానికి ఆకురైలు రాకపోయినా కత్తులు వెళ్తాయి కదా. అంటే ఎంత కష్టపడి పనిచేసే తండ్రి అయినా సరేనండి, నెక్స్ట్ పొజిషన్ కి వెళ్ళాలి అంటే అతనికి మాట్లాడడం రావాలి. సో బ్యాడ్ ఏంటంటే 140 కోట్ల జనాభాలోనండి 75 పీపుల్ అన్స్కిల్డ్ అండి, బాధాకరం. తనను తాను పరిచయం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇప్పుడు ఈవెన్ మన పిల్లలు కావచ్చు అండి, ఇది ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది చాలా మందికి అవసరం, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. రీజన్ ఎందుకంటే గోల్డ్ మెడల్ సంపాదించుకున్నామను, లేకపోతే మంచి అకాడమిక్ మార్క్స్ వచ్చినా సరే ఇంటర్వ్యూ ఆ రూమ్ వరకు మాత్రమే తీసుకువెళ్తుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడాల్సింది మనమే. వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, చెప్పాల్సిన విషయానికి సంబంధించిన కాంటెంట్ కావచ్చు అండి, ఆ మొత్తం విషయం దగ్గరికి మర్చిపోతారు చాలా మంది. ఆ మెమరీ కావచ్చు అండి, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడితే చాలా మంది గురించి తెలుస్తుందండి. మాట్లాడడానికి ముందే అటైర్ చూసిన వెంటనే, ఆహారం చూసిన వెంటనే తెలియచెప్పేది ఏదైనా ఉంది అంటే అది ఇది వరకు గురుకుల పాఠశాలలో పెద్ద పెద్ద తల్లిదండ్రులు విధానాల్లో దొరికేది డిఎఫ్ఎస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏంటంటే దైనందిన జీవితంలో స్పీడ్ యుగం అయిపోయింది కదా. గంపా నాగేశ్వరరావు గారు లాంటి విశ్వగురువు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అండి. ఇన్ని చెప్తున్నానండి, రాబర్ట్ అనే వ్యక్తి, నేను కాకినాడలో ఉన్నాను, కాకినాడలో ఇంపాక్ట్ ఉందన్న విషయం నాకు తెలియదు. నేనేదో సమ్ ఎక్స్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఆంధ్ర తెలంగాణకి జూమ్ హోస్ట్ అండి. ఏదో చేసుకుంటూ పోతున్నాం. 18 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉందని మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎంఎన్సీ కంపెనీస్ లో. ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నాకు ఆ రోజు గెస్ట్ స్పీకర్ నన్ను ఒకే ఒక మాట అన్నారండి, చాలా బాగా మాట్లాడుతున్నారు రాబర్ట్ గారు, మీరు లక్షల కోట్లు సంపాదించిన ఒక డయాస్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకుని మాట్లాడితే ఒక ఎర్నర్ మాట్లాడుతున్నాడు అంటారండి, ట్రైనర్ మాట్లాడుతున్నాడు అనరు అనేసరికి వెంటనే నాకు అనిపించింది ఆయన కూడా నాకులాగా క్యామ్ ఆఫ్ చేసే మాట్లాడారు. తర్వాత తెలిసింది ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ స్పీకర్ అని. వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తే గంపా నాగేశ్వరరావు గారు నెంబర్ రావడం అండి. కాకినాడ వ్యక్తిని నేను, ఆయన నాకు ఏదో నెంబర్ ఇచ్చారండి. వెంటనే వాళ్ళకి కాల్ చేశాను, హైదరాబాద్. 30 days అండి నా కోసం ఉన్నాళ్ళు, నేను టైం పెట్టుకోలేదు, నాకు అన్ని తెలుసు అనే ఒక ఆలోచనలో ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి, ఓహోహో లేదు, మనం కొన్ని ఊత పదాలు మాట్లాడుతూ ఉంటాం, అవి మాట్లాడకూడదు. పాజ్ వస్తూ ఉంటుంది, సరైన పద సంపుటి వొకాబులరీ మన దగ్గర ఉండదు. కొన్ని పదాలు ఉచ్చారణ మనకు తెలిసిందే మాట్లాడుతాం, డిపెండ్స్ ఆన్ మన ఏరియా ఇంపాక్ట్ ఉంటుంది మనకి స్లాంగ్. అలా కాదు, మన హై అఫీషియల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ ఉండాలి. ఇలా ఒక్కొక్క విషయం నేర్చుకునేసరికి అండి, ఇందాక మన స్వామి గారు అన్నట్టు రుచి చూస్తే అద్భుతంగా ఉంటుంది. స్వామి గారు ఇప్పుడు పూతరేకి ఎలా ఉంటుంది అని మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ కాకినాడ రాజమండ్రి వాళ్ళు చెప్పినట్టు ఎవడో చెప్పడానికి, ఎందుకంటే రుచి చూసేసాం కదా. చూసిన తర్వాత అద్భుతంగా కూర్చోబెట్టి చెప్తామండి ఆస్ట్రేలియాకి, లండన్ పీపుల్కి అయినా. ఇక్కడ కూడా నేను ఒక అన్నోన్ పర్సన్ లాగా అందులోకి వెళ్ళిన తర్వాత 153 బ్యాచ్ బంధం రావురి గారు నడిపించారు మేడం గారు. అది నేను శ్రీధర్ వేర్మల్ల గారి టీం యాక్చువల్ గా 150, రమేష్ పర్వతం గారు, వీళ్ళంతా కూడా నాకు మెంటర్స్ అనమాట, ఎల్ఎస్ రెడ్డి గారు.
ఓకే ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో బయటకు వచ్చిన తర్వాత అనిపించిందండి, అర్రే వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి అన్నాడు మహానుభావుడు. ఏమి ఇవ్వాలి? భోజనం చేసేటప్పుడు మన పేరు ఇచ్చేయాలి చాలా మంది చెప్పుకోవడానికి. సో ఇమ్మీడియట్ గా నేను నిర్ణయం తీసుకున్నానండి, ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడే విధానం. చాలా మందికి ఇంచుమించు ఒక మోర్ దాన్ 53 మెంబర్స్ నేను ఒక్కడిని ఇన్వాల్వ్ చేశానండి. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఐ నో యూ సార్. యాక్చువల్ మనం ఇదే రమేష్ పర్వతం గారి బ్యాచ్ కదా మీరు స్టార్ట్ ఎస్ చేయించినది మేడం, కదా. ఎస్ 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 డైరెక్ట్ ఎస్ మార్కెటింగ్ సెల్లింగ్. ఎస్ ఎస్ ఎస్. ఎస్ మేడం. అవును, నాకు రామారావు గారు కూడా తెలుసు, సుబ్బారావు గారు మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క విషయం అంటే చాలా విషయాలు మన పిల్లలకి నేర్పిస్తున్నాం మనకు తెలిసింది. కాకపోతే కొన్ని సొసైటీకి అవసరమైనవి ఉన్నాయండి. ఎందుకంటే నేను ఒక మాట మాట్లాడిన తర్వాత నేను మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. రీజన్ ఏంటంటే మనం ఒక మంచి ప్లేస్ లో ఉన్నామండి, చుట్టూ చెరువు ఉంది డియర్ ఫ్రెండ్స్. ఆ చెరువు బాగుంటేనే బకెట్ పట్టుకెళ్తామంటే నీళ్ళు తెచ్చుకుంటాం, అవసరాలు తీర్చుకుంటాం. ఆ చెరువు పాడైపోయింది అనుకోండి, నో ఆల్టర్నేటివ్ అండి, మళ్ళీ బకెట్ పట్టుకెళ్ళాలి, ఆ నీళ్ళే తెచ్చుకోవాలి. అందుకే గంపా నాగేశ్వరరావు గారు లాంటి ఒక మహోన్నతం వ్యక్తి ఒక చెప్తాడండి, ఫ్యామిలీ కోసం పనిచేయండి, హెల్త్ కోసం పనిచేయండి, వెల్త్ కోసం పనిచేయండి, సంపద కోసం, ఫ్యామిలీ కోసం పనిచేయండి అని. ఫైనల్ గా సొసైటీ అనే ఆ చెరువు కోసం కూడా మనమే పనిచేయాలి. మన చుట్టూ బాగుంటేనే మనం అద్భుతమైన చప్పట్లు కొట్టే వ్యక్తులు కావాలి కదండి. కాబట్టి నిర్మోహమాటంగా ట్రైన్ ది ట్రైనర్ వర్క్ షాప్ అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి తండ్రికి తన నెక్స్ట్ పొజిషన్ కావాలి అంటే జాబ్ లో ఆయన ఏదో కొత్త విషయాలు నేర్చుకోవాలని బికమ్ ఏ లీడర్, అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అతను మాట్లాడే విధానం బాగుండాలి, అతను ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, ఎక్కువ మందిని అతను మానిటర్ చేయగలగాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ స్టేజ్ ఫైట్, భయం అనేది పోవాలండి. అవన్నీ పోవాలంటే ఒకే ఒక్క రీజన్ అండి, ఈరోజు ఊరికనే చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు 5500 అండ్ XYZ ఇదన్నీ ఏంటంటే మన కోసం అండి. ఒక 23 degrees Celsius లో ఆ ఎన్విరాన్మెంట్ లో ఏదైనా మంచి మాట చెప్తూ ఉన్నప్పుడు మనసు లోపలికి వెళ్ళిపోతుందండి. మనం ఏమి చేయలేండి ఫ్రెండ్స్, మన వల్ల ఏం అవదండి. లోపల ఒక భగవంతుడు ఉంటాడు చూసారా, అహం బ్రహ్మస్మి అంటారండి. ఆ సెలబ్రిటీకి అర్థమయ్యేలాగా చెప్తేనే ఆయన వచ్చి పని చేసేస్తాడండి. అందుకే భర్తృహరి గారు మాట చెప్తారు, పరోపకారార్థం ఇదం శరీరం అని. పరులకు ఉపకారం చేయడానికి మాత్రం భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు. ఆయన బాగా వాడేసుకుంటున్నాడండి అందరికీ ఆ శరీరాన్ని. ఐ థింక్ సార్ మ్యూట్ లో వెళ్ళిపోయారు. బాబత్ సార్ అమ్మా యా మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సారీ. మనం చాలా మంది బాగుండాలి అనుకుంటాం కదండి, వాళ్ళకి ఒక్కొక్కసారి మనం ఏదో చెయ్యాలనుకుంటాం, దాతృత్వం ఉంటుంది, కానీ పాకెట్లు సపోర్ట్ చేయవండి. ఇదే ఉంది, జస్ట్ మీరు అలా దారి చూపించండి, నేను రుచి చూశాను, నాలో ఆ మార్పు చూసావు కదా నువ్వు, అంతకు ముందు ఆ తర్వాత అనే గోడేనండి ఇంపాక్ట్. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా దీన్ని మనం తీసుకుని అన్వయించుకుని ఆచరించి చాలా మందికి మార్గాన్ని చూపిస్తే మన పేరు చెప్పుకుంటారన్న డిజిగ్నేషన్ మారినప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు, నాకు అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్. జేసార్ సార్. సో ఇక్కడ మీకు ఇందాక చిన్న ఎగ్జాంపుల్ అడిగారు నన్ను స్వామి గారు, మేడం ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుండు కదా అని. అంటే మీరు అడిగారో దాని తగ్గట్టుగా దేవుడు కూడా తదాస్తు అన్నారండి, వచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టీం అయితే నేను చెప్పొచ్చు, మీరు అనుకోవచ్చు ఆ మేడం వైజాగే కాబట్టి ఒక్కసారి మాకు ఆర్వీఆర్ గారు చాలా ప్రేమ కాబట్టి, లేకపోతే మాకు గిరి గారు అంటే చాలా ఇష్టం కాబట్టి, లేకపోతే బాలకృష్ణ గారు మా ఫ్రెండ్ కాబట్టి మేము వచ్చామండి అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది. బట్ దట్ పర్సన్ హాస్ కేమ్ ఫ్రమ్ అనదర్ బ్యాచ్ ఆఫ్ ద ట్రైనింగ్, దట్ ఇస్ హైదరాబాద్ బ్యాచ్ నుంచి వచ్చారు. దట్స్ రీజన్ 5500 అని చెప్పడం కారణం అదే అండి. అంటే ఒక ఇంపాక్ట్ మీరు ఎక్కడైనా కదిలించండి, ఎక్కడైనా మాట్లాడించండి, ఎవరితోనైనా మాట్లాడించండి, సేమ్ వర్డ్స్ విల్ కమ్ ఫ్రమ్ దేర్ హార్ట్. ఎవరు కూడా ఇక్కడ ఒకటే మాట చెప్తాను, నో వన్ విల్ టాక్ చెప్పాలి కదా అని నోట్ తో చెప్తే అయిపోతుందని కాదు ఇక్కడ. ఎవ్రీ వన్ టాక్ ఫ్రమ్ దేర్ హార్ట్ అంతే. ఎందుకంటే దే హ్యావ్ గాట్ దట్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్. ఒక మార్పు అన్నది మనలో మార్పు ఎప్పుడైతే వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ ఫీల్ థింగ్ మనలో ఉంటుంది. ఇప్పుడు సార్ ఇంత బాగా చెప్పారు మీ ముందు, కరెక్టే కదా. మీలో ఉన్న లోపల సోల్ని అడగండి, మీలో ఉన్న మనిషిని అడగండి. మనకు ఒక నిజంగా ఒక సోడ మనకి వెళ్ళి మాట్లాడాలి చెప్పాలి అని అంటే ఎంత భయం అనిపిస్తుంది అంటే, అన్ని తెలుసు మనకి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ సమయంలో మాట్లాడలేకపోవడం వల్ల, మన ఉన్న నాలెడ్జ్ స్కిల్స్ పక్క వాళ్ళకి తెలియకపోవడం వల్ల మనకు అక్కడ ఉన్న అవకాశాన్ని కూడా మనం వదులుకుంటాం. బట్ ఒక ట్రైనర్ అయిన వర్క్షాప్ అనేది ఇలాంటి సబ్జెక్ట్ ఎక్కడైతే జరుగుతుందో గ్యారంటీ ఎంతో మందిని మాట్లాడలేము, మాకు చాలా భయము అన్న వాళ్ళు అద్భుతంగా ఇంకా మైక్ కూడా వదలకుండా అద్భుతంగా మాట్లాడిన వాళ్ళు కూడా నేను. దిస్ హ్యాపన్స్, దిస్ నో అంటే ఏదో కథ కాదు, ఇది లైఫ్ లో కంపల్సరీ జరుగుతోంది కాబట్టి మేము మీ అందరికి షేర్ చేస్తాం. ఎందుకంటే ఎవరు కూడా చాలా మంది మనం ఏం చేస్తామంటే మన లైఫ్ లో ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుంటా నేను, మోస్ట్లీ ఇక్కడ ఉన్న లేడీస్ ఎవరైతే ఉంటాయో, లేకపోతే ఇక్కడ హస్బెండ్స్ కూడా చెప్తా, ఒక ఎవరో ఫంక్షన్ ఉంటుంది, ఎవరో పెళ్లి ఉంటుంది, వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం, లాట్ ఆఫ్ టైం తీసుకుంటాం, వెళ్ళే వరకు రకరకాల బహుమతులు గిఫ్ట్లు కొంటాం, అది ఆ రోజుతోనే వెళ్ళిపోయింది.
అంత ఇన్వెస్ట్ మనం చేస్తున్నాము అని అంటే మన కోసం మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయం, అంత మన గురించి ఎందుకు ఆలోచించాం. అంటే ఎవరో గురించి ఏదో కొనాలి ఏదో చెయ్యాలి అన్న మీరు 1 వీక్ నుంచి ప్లానింగ్ చేసుకుంటారు. ఏది ఇస్తే బాగుంటుంది, యూనిక్ గా ఉండాలి, చాలా బాగుండాలి, రకరకాలుగా మనం ప్లాన్ చేస్తాం. బట్ వై కాంట్ వీఆర్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్? అది ఒక్క టైం అయిపోయింది, మళ్ళీ గతం అయిపోయింది. కానీ ఇది మీరు ఇవాళ పెట్టారు, ఇవాళ నాలెడ్జ్ నేర్చుకున్నారు, స్కిల్స్ నేర్చుకున్నారు అంటే జీవితాంతం మీతో పాటు ఉంటుందండి. టిల్ వి లీవ్ దిస్ వరల్డ్. ఎందుకంటే అంత అద్భుతంగా మీ బాడీలో ఒక బ్లడ్ లాక్ క్రియేట్ అయిపోతుంది. ఇట్ విల్ బి దేర్ యాజ్ నరాల్లో మీ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది మీరు ఫీల్ అవుతాం కాబట్టి. అది మనకు ఫీలింగ్స్ అవ్వాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. మన కోసం పాజిటివిటీగా మనం మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు స్వామి గారు ఇందాకే చెప్పారు, మేడం నిజంగా నమ్ముతారా లేదా అని. అరే నేను నమ్మాను, నమ్మేటట్టుగా చేస్తే ఇది ప్రపంచం. అంతేగాని మన అందరిని నమ్మించాలంటే ఎవరైతే మారాలని అనుకున్న వాళ్ళే మారుతారండి. అది కూడా నేను 100% చెప్తాను. ఇప్పుడున్న ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, ఎవరైతే ఎంతమందికి లింక్స్ వెళ్ళాయో మీకే తెలుసు, ఎంతమందికి లింక్ పంపించారు. బట్ ఎవరు నేను నేర్చుకోవాలి, మారాలి, సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అన్న వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు. అంతే అంతే తప్ప ఎవరైతే మారలేము, మాకు అవసరం లేదు అంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఒక వ్యక్తి మారాలంటేనే మనం మార్చగలం. అంతేగాని ఒక వ్యక్తిని మార్చలేని అన్న వాళ్ళు మనం మార్చలేము ఎంత చేసినా. వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం మార్చుకుంటూ వెళ్తే ఆ వ్యక్తి మనం చూసైనా ఇన్స్పైర్ అయ్యేనా మారుతారు. దట్ ఈస్ అ లీడర్షిప్ క్వాలిటీ వీ కెన్ టాక్ అబౌట్. అది సార్ స్వామి సార్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఎలా ఉంటుందంటే ఒక పర్టికులర్ థింగ్స్ ప్రూఫ్ ఆర్ ఎనీథింగ్, ఎవ్రీ పర్సన్ ఆస్క్ ప్రూఫ్స్. జస్ట్ యూ థింక్, దేనికి ప్రూఫ్? నువ్వు మారడానికి నీకు నమ్మకం లేదా? నేను మారుతానని నమ్మకం లేదా మనకి? ఈ పర్టికులర్ జాయిన్ అయితే నేను మారుతానని నాకు నమ్మకం లేకపోతేనే నేను ఆ ప్రూఫ్స్ అడుగుతాను. అవునా? నాకు నమ్మకం ఉంది, ఎస్ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్, ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. సొసైటీ వదిలేండి, చాలా మంది మేము వేరే వాళ్ళకి ఏం చేస్తామని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళని వదిలేండి, పక్కకు పెట్టేద్దాం. మనం మారద్దా? మన ముందు రీసెంట్ లో ఒక కేసు జరిగింది, రీసెంట్ లో కేసు జరిగింది కలకటాలో. నిజంగా ఇట్ ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే అది చూసాక ఎవరైనా నోరెత్తి మాట్లాడారా దాని గురించి? ఇంతమంది ఉన్నాం, ఇంతమందికి దాని గురించి మాట్లాడుకోవాలి. మన లైఫ్ మన స్పెండ్ వెళ్ళిపోతుంది. బట్ మనలాంటి ట్రైనర్స్ అక్కడ మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఆ సిచ్యువేషన్, ఆ హాస్పిటల్లో జరిగిన సిచ్యువేషన్ జరిగింది. అంటే ఒక సిచ్యువేషన్ మనం మాట్లాడాలంటే కూడా భయమే నలుగురిలో. బట్ ఇప్పుడు ఒక ట్రైనర్ నేను లేచి ఇప్పటికిప్పుడు మీరు ఒక టీవీ షోలో మాట్లాడంటే వెళ్ళి మాట్లాడతాం. ఎందుకంటే అంత ధైర్యం మనకి ఇచ్చారు కంపల్సరీ. బికాస్ పాజిటివిటీ నెగిటివిటీ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎక్కడ మనం మాట్లాడి తట్టుగా ఉంటే మనం పైకి వస్తాం. సో దీస్ ఆల్ థింగ్ హ్యాపన్స్ ఇన్ ద సొసైటీ. హూ విల్ చేంజ్ దీస్ థింగ్స్? ఎవరు మార్చగలుగుతారంటే మనమేనండి. మనం మాట్లాడే విధానం, మనం చెప్పే విధానం, స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి మనం ఒక ట్రైనర్ అయ్యాక, ఇందాక సార్ చెప్పారు, యూ కెన్ బికమ్ ఏ స్పీకర్ ఆన్ ద స్టేజ్ బట్ యూ కెనాట్ బికమ్ ఏ ట్రైనర్. జస్ట్ మీకు ఎంత సబ్జెక్ట్ వచ్చిందా, ఎంత మాట్లాడడం వచ్చిందా, ఎంత వచ్చినా, బట్ మీకు ఒక ట్యాగ్ అంటూ వస్తుంది ఇక్కడ, ట్రైనర్ అని. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకొస్తుంది మిమ్మల్ని. వినటానికి నలుగురు వినేటప్పుడే వింటారు. మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వింటామా? వినం. బట్ ఒక ట్రైనర్ అన్న, ఒక ఇంపాక్టివ్ పర్సన్ అన్న, ఒక పర్టికులర్ హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు మనం వినగలం. ఎస్ ఆర్ నాట్? అది మనకు అందరికి తెలుసు. అంటే అది జరుగుతుంది కాబట్టి మనం చెప్పగలం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు హూ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో, జస్ట్ రిజిస్టర్ చేసుకుని ఎంతండి మీ లైఫ్ లో ఎంతమంది ఇక్కడ మన గురించి మనం 4,000 కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారా? 4,500 ఎంత అస్సలు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఉండమే. ప్రతి ఎక్కువ చిన్న ఫంక్షన్ కి ఇంత ఖర్చు పెట్టుకుంటాం. అవసరం లేదు, బయటకు వెళ్ళి డిమార్ట్కి వెళ్తాం. ఆ డిమార్ట్కి వెళ్ళి ఒక వస్తువు కొనడానికి వెళ్తాం, 100 వస్తువులు కొనేసుకొని వస్తాం. అది మన లైఫ్ లో అవసరమా లేదో మనకు తెలియదు. అది అలా మూలబడి ఉంటాయి. చాలా వరకు జరుగుతాయి, అవునా కదా? 5 కిలోల పిండి ఫ్రీగా ఉంది ఒకటి కొంటే అంటే టకా కొంటాం. అయ్యా పిండి నాకు పురుగులు పడుతుంది, అది అవసరమా లేదో కూడా మనం ఆలోచించాం. జస్ట్ వి థింక్ ఇట్స్ ఫ్రీ. బట్ దానికి ఛార్జ్ పడి చేస్తున్నాడు. అది మనకు చాలా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. కానీ మన లైఫ్ లో మనం ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ హియర్ అండ్ స్పెండింగ్ దట్ మనీ ఫర్ యువర్ అకామిడేషన్ ఓన్లీ. దాంట్లో ఒక్క పైసా ఒక ట్రైనర్ కి వెళ్ళదు. మీరు ఒక్కసారి దీంట్లో జర్నీ అయ్యాక మీకు అర్థమవుతుంది, ఒక్కొక్క ట్రైనర్ మీకు ఇచ్చిన టైం అండి, ఒక మెంటర్ మీకు ఇచ్చిన టైం ఎవ్వరు కూడా ఇవ్వరు. మీ ఫ్యామిలీలో మీ మెంబర్ కూడా మీకు ఇవ్వరు అంత టైం. మీ మాట వినాలి అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంత టైం ఇవ్వరు మీకు. కానీ ఇక్కడ మా మెంటర్స్ మీకు టైం ఇస్తారు. మీ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకుంటారు. మీ ప్రాబ్లం తగ్గట్టు సొల్యూషన్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నిస్తాం. మీకు అలాంటి సెషన్స్ తెప్పిస్తూ ఉంటాం. ఇవాళ ఒక సెషన్ లో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంది, మీకు చాలా ప్రాబ్లం గా ఉంది, అదొక్క మీ ప్రాబ్లం మీ బాలకృష్ణ గారికి ఎవరికైనా షేర్ చేసి దాని తగ్గట్టుగా సెషన్ వస్తుంది నెక్స్ట్ డే మీకు. బికాస్ ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఈస్ దేర్ ఫర్ అస్. సో ఇట్ హ్యాపన్స్ అండి మీ లైఫ్ లో. సో అది నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. డోంట్ ఆస్క్ ఫర్ ఎనీ ప్రూఫ్స్. ఐమ్ టెల్లింగ్, ఆస్క్ ప్రూఫ్ అన్నది ఏంటంటే ఎప్పుడైతే మనం నమ్మమో అది ప్రూఫ్. బట్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బికమ్ ద ఎగ్జాంపుల్ టు నెక్స్ట్ బ్యాచ్. ఆ మార్పు చెందుతాం, జరుగుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. నిజంగా ఒక అబ్బాయి ఒక కంపెనీలో 2-3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫెయిల్ అయిపోయాడు. అంటే మెయిన్లీ అతనికి అర్థం కాలేదు, అంత బాగా సబ్జెక్ట్ నాలో ఉంది, ఎందుకు నేను ప్రాబ్లం వచ్చిందా అని. అప్పుడు ఒకటే తెలిసింది. మన రామ్ కమల్ గారి సెషన్ జరిగింది మా దాంట్లో. జరిగిన వెంటనే ఆయన ఒకటే చెప్పారు, బాడీ లాంగ్వేజ్ సెషన్ చెప్పారు.
ఆ బాడీ లాంగ్వేజ్ లో మనం రీప్రజెంట్ చేసేటప్పుడు ఒక చోటకి వెళ్ళినప్పుడు యూఆర్ నాట్ రీప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్, యూఆర్ రీప్రజెంటింగ్ యువర్ డిగ్రీ ఆల్సో అండ్ యువర్ ప్యాషన్ అండ్ యువర్ ప్రొఫెషన్ ఆల్సో. వెళ్ళాం వెంటనే ఆ అబ్బాయికి ఆ గడ్డం ఉందంట, ఆ గడ్డము అటైర్ సరిగ్గా లేకపోవడం వల్ల అతన్ని అసలు ఎంకరేజ్ కూడా చేయలేదు ఆయన రమ్మని. బట్ ఆ నెక్స్ట్ డే అతను చక్కగా గడ్డం గీక్కొని మా సెషన్ చెప్పిన వెంటనే నెక్స్ట్ డే క్లాస్ లో కూర్చున్నాడు. అలా ఏంటి ఫణి గారు మీరు ఎలా వచ్చారంటే, లేదు మ్యామ్ నేను రామకమల్ సార్ చెప్పారు కదా నేను షేవ్ చేసుకోవాలని ఇవాళ చేసి కూర్చున్నాను మ్యామ్, నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, సో ప్లీజ్ నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పరా మ్యామ్ అని చెప్పారు. సో మా టీం అంతా చెప్పింది బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పారు. 3-4 days అతను మాకు కనపడలే. Again, he came back and next time he said, "Ma'am, I got the seat. I got a selection in the interview" అని చెప్పాడు. I felt very happy. అంటే చిన్న మార్పు, అప్పటిదాకా అతను నాలెడ్జ్ ఉంది అక్కడ, కానీ దాని అటైర్ సరిగ్గా లేదు, చెప్పే విధానం లేదు, ఇమోషనల్ గా అంత బ్యాలెన్స్ గా లేడు, ఏదైనా తొందర కోపం వచ్చేదంట, విసుగు వచ్చేదంట, ఒక క్వశ్చన్ అడిగిన రెండో క్వశ్చన్ సరిగ్గా రిలేటెడ్ గా లేకపోతే కోపం వచ్చే వ్యక్తి సెషన్స్ వింటూ వింటూ మార్పు వచ్చింది. దట్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఆ వ్యక్తి మారి when he called back to us, "Ma'am, I got the job" అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి మనకి. అంటే అది ఎగ్జాంపుల్ మన లైఫ్. ఓకేనా? అలాంటి వాళ్ళు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ దిస్ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ట్రైన్ దట్ వర్క్ షాప్ అని అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు రాబర్ట్ గారు చెప్పారు, అద్భుతం. మ్యామ్ చెప్పారు, ఆవిడకి ఏం అవసరం అండి కెనడా నుంచి మీకు జాయిన్ అవ్వడానికి చెప్పండి. అంటే ఆ మార్పు ఆవిడ ఉంది, ఇప్పటికీ నడుస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు జాయిన్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని, అంతే. ఓకేనా? ఎనీథింగ్ మేడం గారు స్ట్రక్ అయినట్టున్నారు. ఎస్ డియర్ పార్టిసిపెంట్స్, బాలకృష్ణ సార్ ఎవరికైనా ఒక్క నిమిషం. ఎటువంటి డౌట్స్ ఉన్నా మాట్లాడండి. అశోక్ సార్ మాట్లాడదురు కానీ ముందు పార్టిసిపెంట్స్ నుంచి మన డౌట్స్ ఏమైనా తీసుకుందాం. ఓకే ఓకే ఓకేనా? సార్. బమిడిపాటి వెంకట సూర్యనారాయణ గారు సార్ వింటున్నారా సెషన్? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? అంశు ప్రసాద్ గారు, ఎన్ రామకృష్ణ గారు, స్వామినాయుడు గారు సార్ మాట్లాడండి సార్. సార్ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి, మేడం గారు ఆన్సర్ చేస్తారు. ఉదయ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్ సార్. ఎస్ మేడం, తిరిగి రీజాయిన్ అయ్యారు. ఎస్ మేడం, కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని విల్ క్లారిఫై దండి, అది అద్భుతంగా అనిపిస్తుంది. సో ఎనీ వన్ ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. ఇక్కడ ఎవరైతే చేయలేదో హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకు చేయట్లేదో కూడా చెప్పండి. స్వామినాయుడు గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. నమస్తే సార్. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. వెరీ గుడ్. గిరి గారు, మా గిరి సార్ చెప్పారు జాయిన్ అవ్వమని, జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యారు, రిజిస్టర్ చేసుకున్నారా? రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సూపర్ సార్, వండర్ఫుల్ సార్, గివ్ ఎ వండర్ఫుల్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యు. వండర్ఫుల్ మేడం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మరి ఈ వన్ మంత్ మరి ఎలా అవుతుందో మరి మాకు ఫస్ట్ టైం కాబట్టి మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఐ లైక్ వెరీ మచ్. వెరీ గుడ్ సార్. యా డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ సార్. ఎందుకంటే హ్యాపెన్ అవుతుంది కాబట్టి చెప్పగలం, అవునా కదా? అది మీరు యూ కెన్ అండర్స్టాండ్ 3-4 days లో మీకే అర్థమవుతుంది. నేను గ్యారంటీ ఇస్తా 5 days లో, బై ఛాన్స్ 5 days లో మళ్ళీ నేను ఏమైనా మీకు వచ్చాను అనుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, సార్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరే అంటారు, మేడం నాకు 5 రోజులు మారిపోయాను మ్యామ్, నేనైతే నాకు మారిపోయి అద్భుతంగా వచ్చిందని. అండ్ యూ విల్ నెవర్ లీవ్ ఆల్సో. బికాస్ చాలా వరకు ఏమవుతుంది, చాలా మంది మేడం ఒకళ్ళు అడుగుతారు, మ్యామ్ సండే కూడా క్లాసులు ఉంటాయా అంటారు. ఎందుకంటే సండే పాపం వాళ్ళు ఫ్యామిలీ డే కాబట్టి. అంటే ఉంటాయండి అంటాం. అప్పుడు నేను బై ఛాన్స్ సాటర్డే నైట్ అడుగుతారు, క్లాస్ ఎప్పుడు మ్యామ్, రేపు క్లాస్ ఉందా లేదా, ఎందుకంటే ప్లీజ్ మ్యామ్ రేపు క్లాస్ పెట్టండి అంటారు. ఎందుకంటే అంత ఇన్వైవ్ అయిపోతాం, అంత అలవాటు పడిపోతాయి క్లాసెస్ కి మనం. కాబట్టి డెఫినెట్లీ యూ విల్ చేంజ్ సార్. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సార్ స్వామి గారు, బికాస్ ఇది చాలా మార్పు రావాలి సొసైటీలో. ఇంత అద్భుతంగా మార్పు రావాలి అంటే మనం నలుగురికి షేర్ చేస్తేనే బాగుంటుంది. అవసరం లేని మెసేజెస్ అని ఫార్వర్డ్ చేస్తాం, బట్ జస్ట్ డూ దిస్ వండర్ఫుల్ జాబ్ అండి. బికాస్
యు ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ చేంజింగ్ ద సొసైటీ అరౌండ్ యూ పీపుల్. మన ఫ్యామిలీ మారాలి, మనం మారితే ఫ్యామిలీ మారుతుంది, ఫ్యామిలీ మారితే సొసైటీ మారుతుంది, సొసైటీ మారితే మొత్తం నేషన్ మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది. లెట్ us do that. ఓకేనా? ఎస్ థ్యాంక్ యూ మేడం. సార్ స్వామి గారు, థ్యాంక్ యూ స్వామి నాయుడు సార్. ఎనీవన్ ఎల్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళే మాట్లాడండి, అది బెటర్. అప్పుడు మా అశోక్ గారితో మన సార్ వాళ్ళతో మాట్లాడిస్తాను, నేను మాట్లాడకపోయినా, ఎందుకంటే ఆన్సర్స్ వాళ్ళే ఇస్తారు మీకు. విజయలక్ష్మి మ్యామ్, ఎస్ చెప్పండి. విజయలక్ష్మి మ్యామ్ మాట్లాడతారా? రామకృష్ణ గారు, ఎన్ రామకృష్ణ గారు మాట్లాడతారండి? మేడం గారు నమస్తే అండి. నమస్కారం సార్. నా పేరు రామకృష్ణ, 62 బ్యాచ్ అండి. ఏం బ్యాచ్ సార్? 62 అండి, 62. ఓ ఆల్రెడీ ట్రైనరా? యూఆర్ ట్రైనర్ అయితే ఓకే ఓకే సార్. అంటే ఈ రోజు ఒక 2 నెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను. సూపర్. వాళ్ళు జస్ట్ ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు, లేకపోతే అయ్యో, మాట్లాడమని చెప్పాను అనమాట. రమ్మని చెప్పండి సార్, జాయిన్ అవ్వమనండి. జాయిన్ అవుతాను అన్నారండి. ఇప్పుడే ఈ రోజు వచ్చారు సెషన్ కి. నేను వాళ్ళు మాట్లాడే లోపు లెఫ్ట్ అయ్యారు. నేను ఫోన్ లో మాట్లాడి నేను ఇన్వాల్వ్ చేస్తాను మేడం. వండర్ఫుల్ సార్, సూపర్. ఆర్వీఆర్ సార్ ఉన్నారు, టచ్ లో ఉంటారు ఎప్పుడు. ఓకే సార్, వండర్ఫుల్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్. రోజా గారు, ఐ థింక్ షీఈ్ ఆల్సో ట్రైనర్. రోజా మ్యామేనా? ఎస్ మ్యామ్. యా, ఓకే. సో మ్యామ్ జీ నమస్తే. నమస్తే మ్యామ్, నమస్తే నమస్తే. ఎస్ మ్యామ్, విజయలక్ష్మి గారు కూడా ఐ థింక్ ట్రైనర్ గానే అనిపిస్తుంది, కాదా సార్? విజయలక్ష్మి గారు కాదనుకుంటా మ్యామ్. ఓకే, విజయలక్ష్మి గారు మీరు మాట్లాడతారా మ్యామ్ ప్లీజ్? మ్యామ్ మీరు జాయిన్ అయ్యారు, జాయిన్ అయితే క్వశ్చన్స్ అడగండి, నేర్చుకోండి. యా, వండర్ఫుల్ మ్యామ్. మేడం నేను ఇదే ఫస్ట్ మీటింగ్ మేడం నేను అటెండ్ అవడం. ఓకే, వెరీ గుడ్. స్క్రీన్ ఆన్ చేసుకుంటారా? ఒక్క నిమిషం మేడం, అంటే బయట ఉన్నాను. పర్వాలేదు, అంటే మీకు డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు కష్టం అవుతుందంటే ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ మీ స్క్రీన్ ఆన్ చేసుకోండి. లేదు మేడం కొంచెం కష్టం అంటే యూ కెన్ జస్ట్ వీ కెన్ చెప్పండి. ఓకే మేడం. యా చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? మేడం నేను శ్రీ చైతన్యలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అండి. ఓ సూపర్ మ్యామ్, సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మీరు ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు కదా ఇంకా? వాట్ మా? హ్యావ్ యు రిజిస్టర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ ట్రాన్సిట్ ఇన్ వర్క్ షాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? లేదండి, ఇది నేను వేరే సార్ ద్వారా ఇలా జాయిన్ అయ్యాను, అంతవరకే నాకు తెలుసు. ఓకే, విన్నారా ఇప్పటి వరకు మీరు ఏమన్నా చెప్పింది? నో నో మ్యామ్, దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్. ఓకే, నో ఇప్పుడు నేనేదో చెప్పాను, అది విన్నారా మీరు లేదా? మీరు చెప్పింది విన్నాను మ్యామ్. ఓకే మ్యామ్, సో మీకు ఎలా అనిపించింది? మీకు ఏమైనా డౌట్ ఉందా? జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా? డౌట్ ఏం లేదు మేడం. మ్యామ్ డౌట్ అని కాదు నేను అడిగే మ్యామ్, యాజ్ అ టీచర్ గా నేను చెప్తున్నా, ఐ హాస్ వర్క్ ఫర్ 10 years. నేను టీచర్ అప్పుడు ఎందుకు చేయలేదా? ఐ వాజ్ ఇన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఐ వాజ్ అ సైన్స్ టీచర్ అండ్ సోషల్ టీచర్. అలాంటప్పుడు ఒక సబ్జెక్ట్ సైన్స్ టాపిక్స్ అయితే మన యాక్టివిటీ బేస్ నేర్పించవచ్చు పిల్లలకి, యాక్టివిటీస్ చేయిస్తారు కాబట్టి. బట్ ఒక సోషల్ అన్న సబ్జెక్ట్ ని చాలా కష్టంగా పిల్లలకి అది ఆ కథలు ఆ హిస్టరీలు చెప్పాలంటే చాలా కష్టం అనిపించేది ఆ టైంలో. బట్ ఇప్పుడుగా నాకు ఒక ట్రైనర్ అయ్యాక నాకు ఏమనిపిస్తుంది అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ వీ కెన్ డూ యాజ్ అ టీచర్స్ అండి. వాళ్ళలో క్వాలిటీ ఇన్బైట్, ఎందుకంటే మన దగ్గర ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, మీరు యాక్చువల్లీ గో ఫర్ సెకండరీ ఆర్ యువర్ లెక్చరర్ ఆర్ యువర్ సెకండరీ స్కూల్ టీచర్? లెక్చరర్ మ్యామ్. యువర్ లెక్చరర్ సార్. సో లెక్చర్స్ అంటే గ్యారంటీ మన దగ్గర ఉన్న పిల్లలందరూ ఇంటర్ పిల్లలే కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మోస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్టే పెట్టరాలి, అవునా కదా? సో స్టార్టింగ్ లోనే వీ హ్యావ్ టు క్రియేట్ ద పీపుల్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క రకంగా ఉంటారు పిల్లలు మన దగ్గర. మన ఇంట్లో ఉన్న నా ఫ్యామిలీ మెంబర్సే ఒక్కొక్క డిఫరెంట్ ఆలోచనలో ఉంటారు, ఒకళ్ళు మీకు చెప్తే వింటారు, ఒకళ్ళు చేసి చూపిస్తే వింటారు, అలా ఉంటుంది. అదే మనకి ట్రైనింగ్స్ ఎలా ఉంటాయంటే, హౌ టు కన్వే యువర్ మెసేజ్ టు ద స్టూడెంట్స్, అది నేర్చుకుంటారు మేడం, కంపల్సరీ నేర్చుకుంటారు. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నేను 100% రాసిస్తే చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వస్తారు అనుకుంటారు, కానీ ఒక్కసారి సెషన్ విన్నాక అరే ఇదే ఈ క్వాలిటీ మాలో లేదంటే దట్స్ ద రీజన్ ఇన్ని రోజుల నుంచి నాకు కాలేదు. బట్ ఇవాళ గ్యారంటీ నాకు 100% సక్సెస్ రావడానికి ఇది అద్భుతమైన ప్లాట్ఫామ్ అని అనుకుంటారు.
నథింగ్ యూర్ పేయింగ్ మ్యామ్. ఒక చిన్న శారీ కాస్టే అంతే. ఆ చీర ఓకే మ్యామ్. కొన్నామా ఒక ఏడాదో 2 ఏళ్లలో అయిపోయాయి. కానీ ఈ పర్టికులర్ స్కిల్స్ వాట్ యూర్ గోయింగ్ టు లెర్న్ హియర్ లైఫ్ లో మీ టీచింగ్ కి మీ ప్రొఫెషన్ కి చాలా యూజ్ అవుతుంది. బికాస్ యూ కెన్ టేక్ ఎ స్టాండ్ దేర్. ఓకేనా? పిల్లలకి ఓకే వాళ్ళకి యాక్టివిటీస్ ఎలా చేయించాలి, ఒకరికి ఎలా ఆడిటరీగా వాళ్ళకి ఎలా చెప్పాలి, విజువల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఎవరైతే ఏం చేయలేకపోతున్నారో వాళ్ళకి ఇంకో విధంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సీడ్ అవుతారు. డిఫరెంట్ మోర్ ఎవర్ మనకి చాలా మార్పు వస్తుంది. డెఫినెట్లీ విత్ ఇన్ 10 days మీ మాట్లాడే విధానం మీ టీచర్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ వాళ్ళు చెప్తారు, విజయలక్ష్మి గారు మీరు ప్రీవియస్ కంటే ఇప్పుడు మార్పు వచ్చింది, ద క్వాలిటీ హాజ్ ఇంక్రీజ్డ్ అని చెప్తారు. కాబట్టి మ్యామ్ జాయిన్ అవ్వండి. ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ హియర్. యూఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. 100% ఐమ్ ఓకే టెలింగ్ నథింగ్ యూ లూజ్, బట్ యుల్ గెట్ 100%. ఓకే మ్యామ్. ఓకేనా విజయలక్ష్మి గారు? జాయిన్ రిజిస్టర్ చేసుకోండి. బికాస్ ఈవినింగ్ మీకు నాకు తెలిసి హెక్టిక్ గా ఉంటుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి, స్కూల్ కాబట్టి ఐ థింక్ యూల్ కమింగ్ బై 6 o'clock. ఎస్ ఆర్ నాట్? ఓకే ఓకే. ఈ కమ్ బై 6 లేకపోతే ముందే వచ్చేస్తారేంటి? 6:30 అయిపోతుంది మ్యామ్. 6:30 తెలుసు నేను, బికాస్ నేను చైతన్యలో కొన్ని రోజులు వర్క్ చేశాను, బట్ నేను వచ్చేసాను ఇంకా. కాబట్టి 6:30 అవుతుంది. సో 7:30 మనకి 8 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఓకే బ్రేక్ తీసుకోండి, హ్యాపీగా జాయిన్ అవ్వండి. మీ మెంటర్ కి చెప్పండి, మేడం అన్న సార్ ఎవరైనా ఒక 10 minutes లో నేను స్క్రీన్ ఆన్ చేసుకుంటానని చెప్పండి. హ్యాపీగా స్క్రీన్ ఆఫ్ చేసి సెషన్ వినండి, మధ్యలో ఆన్ చేసుకోండి. ఎందుకంటే స్క్రీన్ ఆన్ చేసి వింటేనే సెషన్ కి మనం పిల్లలకి చెప్తాం కదా, ఒరే ఇక్కడ వినండిరా యా అంటాం. వినకుండా వాళ్ళు ఎటో చూస్తుంటే కాన్సన్ట్రేషన్ చేయలేరు వాళ్ళు, గ్యారంటీ వాళ్ళు ఓకే ఎటో చూపెళ్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ స్క్రీన్ ఆన్ చేసి వినాలని చెప్తాను. అండ్ విజయలక్ష్మి గారు, మీరు గ్యారంటీ మీరు జాయిన్ అయితే మీ స్కూల్ కి మీరు అద్భుతమైన ట్రైనర్ ఇస్తారు మేడం, గ్యారంటీ ఇస్తాను నేను. ష్యూర్ మ్యామ్ షూర్. ఓకేనా? జాయిన్ అయిపోండి, రిజిస్టర్ చేసుకోండి. సో మీరు ఎక్కడున్నా ఉన్నారో పేమెంట్ చేసుకోండి. ఇది మన లైఫ్ గురించే మ్యామ్. వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ టు అదర్స్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓకే లైఫ్. మన కోసం మార్పు అంతే. ఓకేనా? ఓకే అండ్ మ్యామ్. దాంట్లో నాలెడ్జ్ షేరింగ్స్ ఎక్కువ జరుగుతాయి. బికాస్ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క స్పీకర్ డిఫరెంట్ టాపిక్స్ చెప్తారండి, ఒకరు చెప్పరు. ఒకళ్ళు ఓకే మ్యామ్. స్టేజ్ ఫియర్ చెప్తారు, ఒకళ్ళు వాయిస్ మాడ్యులేషన్ చెప్తారు, ఒకళ్ళు వచ్చి కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారు, ఒకళ్ళు వాయిస్ మనకి మెమరీ టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలో చెప్తారు, ఒకళ్ళు హ్యూమన్ రిలేషన్స్ చెప్తారు, ఒకళ్ళు మాకు అదే కాకుండా యుల్ హ్యావ్ అ టెక్నికల్ నాలెడ్జ్ అండి. టెక్నికల్ అంటే పోస్టర్ మేకింగ్ విచ్ ఇస్ నియర్లీ 499 రూపీస్ అవుట్ సైడ్. 499 రూపీస్ అంటే మేము క్రియేట్ చేస్తాం కాబట్టి చెప్తున్నా, బట్ ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, నథింగ్ ఇస్ ఛార్జ్. ఇక్కడ యూఆర్ గోయింగ్ టు లెర్న్ పోస్టర్ మేకింగ్, పీపీటీ ప్రెజెంటేషన్ నేర్పిస్తాం, మీ గూగుల్ ఫామ్స్ అండ్ ఓకే గూగుల్ షీట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాం. కాబట్టి ఓకే మ్యామ్. మీ పర్టికులర్ థింగ్స్ ఏదైతే ఉంటాయి, మీకు రేపు మీ స్కూల్లో మీకు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అంటే ఇట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్. జస్ట్ ఫోన్ లో మీరు పీపీటీ ప్రిపేర్ చేసుకోవచ్చు, కనెక్ట్ టు ద ప్రొజెక్టర్, స్క్రీన్ లో మీ పీపీటీ ఫామ్ అయిపోతుంది అంతే. అప్పుడు దాకా మనం భయపడి ఉంటాం చేయాలంటే, బట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. టెక్నికల్ నాలెడ్జ్ కూడా మీకు నేర్పిస్తామండి ఈజీ మోడ్ లో. మీకు వచ్చే ట్రైనర్స్ కూడా చాలా చాలా వెల్ క్వాలిఫైడ్, అంటే ఆ పర్టికులర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళే మీకు ఆ సెషన్స్ ఇస్తారు. గ్యారంటీ ఆ చేంజ్. ప్రతి ఒక్క మెంటర్స్ మిమ్మల్ని కూర్చోపెట్టి చేయిస్తాం, వదిలేయం. అది కూడా చెప్తున్నా. ఒక ఓకే ఓకే అసైన్మెంట్ వాళ్ళ పోస్టర్ చెప్పాము అంటే పోస్టర్ మీద క్రియేట్ చేయించాల్సింది ఆ మెంటర్స్ మీకు హెల్ప్ చేయడం. ఆ ట్రైనర్ తో మీరు మాట్లాడొచ్చు, ఈ పర్టికులర్ ఇన్ఛార్జ్ తో మాట్లాడొచ్చు. వాళ్ళకి మీకు రాలేదు, అర్థం కాలేదంటే మేము రికార్డింగ్స్ పంపిస్తాం మీకు. మళ్ళీ ఎవ్రీ సెషన్ విల్ బి రికార్డెడ్, బట్ ఇట్ విల్ బి నాట్ పోస్టెడ్ ఎవ్రీ టైమ్ అండి. ఆన్ యువర్ రిక్వెస్ట్ ఓన్లీ ఇట్ విల్ బి గివెన్. ఎందుకంటే అన్ని ఇస్తే మళ్ళీ మనకి క్లాసెస్ కి రారు మీరు, కాబట్టి మీ రిక్వెస్ట్ బట్టే మేము ఆ రికార్డింగ్స్ పంపిస్తాం. ఎందుకంటే తెలుసు కదా ఓకే పిల్లలు అంతే. కాబట్టి చాలా అద్భుతమైన ఉంటుంది మ్యామ్. సో జస్ట్ register yourself and see the change, ma'am. See the change. And if you really, whenever you feel that it is becoming hectic గా ఉంది, నాకు రావట్లేదు అంటే, Uday sir is there, RVR sir is there, and Giri sir is there to help you. They will give you a wonderful opportunity. ఏం చేయాలో వాళ్ళే మీకు చెప్తారు. కాబట్టి అలా అంటూనే ఉంటుంది. నేను చెప్పాను కదా, గ్యారంటీ మీరు ఏ టైం మీరే ఆన్ చేసుకుంటారు. ఒకప్పుడు ఏదో రీజన్స్ చెప్పారు, ఇప్పుడు అద్భుతంగా మీరే ఆన్ చేసుకుని. ఓకేనా ఓకే విజయలక్ష్మి గారు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఓకే యువర్ మ్యామ్. రిజిస్ట్రేషన్ మ్యామ్. డూ రిజిస్ట్రేషన్. షూర్. మీ నెంబర్ ఇవ్వండి మ్యామ్. మీ నెంబర్ ఇస్తే, మీ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది. ఉంటది మేడం. నాకు మీరు అది చెప్తే దేనికి రిజిస్ట్రేషన్ పంపించాలో నేను అది sir, చేపిస్తాను. please share that number, sir. Madam will do the registration. మెసేజ్ పెడతామండి. నాకు మెసేజ్ పెట్టండి సార్. ఓకే మేడం, ఇప్పుడు చాట్ బాక్స్ లో పెడతాను. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడే పే చేస్తే మేము స్క్రీన్ షాట్ పంపిస్తారు. పంపించిన వెంటనే వేరే వాళ్ళకి చాలా మోటివేట్ అవుతారు మీరే. ఓకే ఓకే. రిజిస్ట్రేషన్
నేను స్క్రీన్ షాట్ చేసుకుని. వెరీ గుడ్, చేయండి. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బమ్మిడిపాటి వెంకట సూర్యనారాయణ గారు సార్ మాట్లాడతారా మీరు? మ్యామ్ నంబర్ ఇచ్చేసారు చూడండి. స్టార్ట్ అవుతుందండి ఎస్, ఎవరండి? మేడం గారు. చెప్పండి సార్. ఎవ్రీడే 8 స్టార్ట్ అవుతుంది సార్, నైట్ ఆన్లైన్ క్లాస్. డేట్ కావాలంట సార్, డేట్. మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. సార్ డేట్ అంటే ఆన్లైన్ కావాలి. క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటారా? ఎస్ సార్, ఎస్ సార్. బ్యాచ్ ఏ డేట్ ని స్టార్ట్ అవుద్ది? బ్యాచ్ అంటారా? ఓకే, బ్యాచ్ మనకి మండే నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్. రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు ఈ లోపు చేయించుకోవాలి. అంతేనండి, అంతే. ఓకే అంటే ఏం సార్, లేదు థ్యాంక్ సార్, యూ. ఇప్పుడు మీరు ఐసీఐ RRR క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మీ వాళ్ళందరినీ జాయిన్ చేశారనుకోండి, మండే దాకా కూడా అక్కడ రేపే స్టార్ట్ చేసేద్దాం. రేపే, yes. ఓకే, వెరీ తప్పకుండా సార్. సార్ ముహూర్తం కావాలి సార్. యా, ఆఫ్ కోర్స్ ముహూర్తం పెడదాం, నో ప్రాబ్లం. మంచి పని చేయడానికి ముహూర్తం అక్కర్లేదు. ప్రతిరోజు మంచి మంచి పని ముహూర్తం. సార్ ఇవాళ ఆర్డర్ బాగుంది, గారు పౌర్ణమి, మంచి శ్రావణ పనికి పౌర్ణమి. ముహూర్తం అసలు. చేయించేయమనండి అందరినీ. వెరీ మంచి గుడ్. పనికి ముహూర్తం లేదు సార్. ఎస్, అమ్మాజీ గారు చెప్పినట్టు ఈ రోజు మంచి రోజే, శ్రావణ పౌర్ణమి, హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళ లైఫ్ లో మొత్తం వెన్నెల. ఇక్కడ ఎంతమంది ప్రెసిడెంట్స్ ఉన్నారండి? హౌ మెనీ ప్రెసిడెంట్స్ ఆర్ హియర్? సార్ ఎన్ రామకృష్ణ. 22. Yes, yes, Venkat Garam. You are the president in this particular, president, okay. ఇప్పుడు నలుగురు 5 ఉన్నారు మేడం, ఇప్పుడు మనకు ప్రెసిడెంట్లు దీంట్లో. సూపర్ సార్. 6 ఉన్నారు. 5 అంటే 5 into 20 సార్, మీకు అక్కడే ఉన్నారు కదా మెంబర్స్. మీకు ఒక్కొక్కరు ముగ్గురు జాయిన్ చేస్తే మీ 10 మందిని జాయిన్ చేస్తే అద్భుతంగా వెళ్ళిపోతుంది బ్యాచ్. మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈచ్ వన్ క్యాచ్ వన్ చేస్తే సరిపోద్ది. అంతే, ఏం లేదు సార్. ఈచ్ వన్ క్యాచ్ వన్, వండర్ఫుల్ సార్. ఈచ్ వన్ క్యాచ్ వన్ అనగా యాక్చువల్ క్యాచ్ 5 అండ్ దెన్ టార్గెట్స్ ఎక్కువ పెట్టుకోవాలి మనం. దెన్ విల్ రీచ్ టు మోర్ నంబర్స్. అంటే మనం మార్చామంటే ఎంతమంది మారుతారో చూడండి. దే విల్ నెవర్ లీవ్ యూ అండి. జీవితంలో ఏమో మీరు గిరి గారిని మర్చిపోవచ్చు, ఆర్వీఆర్ గారిని మర్చిపోవచ్చు, నేను ఎప్పుడో వస్తాను కాబట్టి నన్ను మర్చిపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళు మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోరండి. అది మాత్రం 100% రాసిస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీరు మారారు కాబట్టి ఆ వ్యక్తిని మీరు జీవితాంతం మర్చిపోరు. అండ్ దట్ హ్యాపన్స్. ఎస్, సో కాబట్టి ప్లీజ్ టేక్ దిస్ వండర్ఫుల్ స్టెప్ అండి. ఆల్ ద ప్రెసిడెంట్స్ మీ పిఎస్టీ మెంబర్స్ జాయిన్ చేయండి. సెక్రటరీ అండ్ ట్రెజరర్స్ ఉన్నారు కదా, వాళ్ళు జాయిన్ చేయండి. బికాస్ అప్పుడు మీ టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. యాక్చువల్లీ మ్యామ్ ఇక్కడ అన్మ్యూట్ చేసుకున్నారు వెంకట సూర్యనారాయణ గారు, ఏమైనా మాట్లాడతారా సార్? చెప్పండి. వీడియో ఆన్ చేసుకున్నారు. యా, మాట్లాడండి సార్. బమ్మిడిపాటి వెంకట సూర్యనారాయణ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్, బమ్మిడిపాటి వెంకట సూర్యనారాయణ గారు. సార్ వినిపిస్తుందా? సార్ మీరు మాట్లాడితే మాకు వినిపిస్తుంది. మీరు రెడీ అయ్యారు కానీ మాట్లాడట్లేదు, మాట్లాడండి. ఐ థింక్ నో సార్, ఆయనకి ఆడియో లేదు సార్. అక్కడ ఆడియో ఇస్ నాట్ కమింగ్. చూడండి, ఆయనకి ఆడియో రావట్లేదు. సార్ నేను మాట్లాడచ్చా? ఇందాక నుంచి మిమ్మల్ని మాట్లాడమనే చెప్తున్నాను సార్, మీరే వినండి. మాట్లాడండి. నేను మాట్లాడండి వెంకటరమణ గారు. అదే సారీ, కొంచెం హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉండి కొంచెం మ్యూట్ లోని వీడియో ఆఫ్ లో ఉన్నా. సార్ నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి. మన లైఫ్ కోసం మనం చేసుకోవడం, మనం ఏం చేసుకోవాలి అంటే మన కోసం మన స్కిల్స్ ని మనం అప్ స్కిల్ చేసుకోవాలి ఎప్పుడూను. సో ఆ అప్ స్కిల్లింగ్ అన్నది ఇందులో డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఈ మధ్య మన ఆర్వీఆర్ సార్ కానీ, బాలకృష్ణ గారు కానీ, ఉదయ్ భాస్కర్ గారు కానీ, వీళ్ళందరూ నా ట్రాన్సిషన్ కూడా చూస్తున్నారు. నాలో స్కిల్ కూడా అంటే నేను ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ చూపించారు. ప్లస్ నా స్కిల్స్ ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం నీట్ గా ప్రొజెక్ట్ చేసేటట్టు చూపించారు. ఈ మధ్య ఒక 3 సెషన్స్ లో నేను అవుట్ స్టాండింగ్ గా నిలిచానండి.
3 సెషన్స్ లో బాగా చేయడం జరిగి అవుట్ స్టాండింగ్ గా నిలిచాను. దానికి కారణం ఇంపాక్ట్ మెంటర్స్, మాకు వచ్చిన మెంటర్సే కాకుండా మా పార్టిసిపెంట్స్ కూడా, హూ ట్యాప్డ్ మీ బ్యాక్ వెన్ ఎవర్ ఐఎమ్ గుడ్ అండ్ కరెక్టెడ్ మీ వెన్ ఎవర్ ఐఎమ్ రాంగ్. సో ఈ విధంగా నేనైతే ఐఎమ్ ట్రూలీ హ్యాపీ టు జాయిన్ దిస్ అండ్ థ్యాంక్స్ టు RVR sir. He introduced me to impact and after that I am able to now rock the sessions online or offline. ప్లాట్ఫామ్ మీరు చెప్పినా నేను ఎంచుకున్నా ఎనీవేర్ ష్యూర్, రాకింగ్ ఈజ్ ష్యూర్. అది నా డైలాగ్ అండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఎనీవన్ హూ ఈస్ విల్లింగ్ టు జాయిన్, ప్లీజ్ జాయిన్ బికాస్ దిస్ ఇస్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే నేను ఎన్నో సెషన్స్ చాలా అటెండ్ అయ్యాను, ఎన్నో వేలు తగలేశాను, చాలా డబ్బులు పెట్టానండి. ఆ పెట్టగా వచ్చిన నాలెడ్జ్ కి ఎక్స్ట్రా అండ్ అప్డేటెడ్ నాలెడ్జ్ మనకి ఇంపాక్ట్ లో ఉందండి. ఐఎమ్ ద ట్రూ ఎవిడెన్స్ ఫర్ దాట్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎక్సలెంట్. సూపర్ సార్, RV సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. అంశు ప్రసాద్ గారు, ఏమైనా మాట్లాడతారా? ఇందాక నువ్వు వీడియో ఆన్ చేసుకున్నారు. RVR సార్, ఈలోగా మాట్లాడండి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మాధవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ హూ సపోర్టెడ్ దిస్ 160 బ్యాచ్ ఓరియంటేషన్. పర్టికులర్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సుబ్బారావు గారు అండ్ అమ్మాజీ మేడం, ద యంగెస్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ మెంటరింగ్ సిస్టంలో. మా వైజాగ్ నుంచి యంగెస్ట్ పర్సన్స్ వాళ్ళిద్దరు, అలాగే రోజా మేడం, అలాగే 132 బ్యాచ్ ట్రైనర్స్ అందరూ, పర్టికులర్లీ మా 132 బ్యాచ్ వాళ్ళు. అదే విధంగా అందరికీ కూడా మరొకసారి వామ్ వెల్కమ్ అండి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ కూడాను ట్రైనర్సే ఉన్నారు కాబట్టి, కుమారస్వామి గారితో సహా. నేను ఒక విన్నపం అండి, ఏమీ లేదు, అందరూ కూడా చక్కగా అడుగుతున్నారు ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. ఇది మన చేతిలోనే డిపెండ్ అయి ఉందండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తే తప్పకుండా లోక్ కళ్యాణం జరుగుద్ది. ఆ లోక్ కళ్యాణమే మన 160 బ్యాచ్ అండి. ఆ 160 బ్యాచ్ లో ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందేనండి, ఇది ఆల్రెడీ మనం ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గ్రో అవుతున్నాం. దాంట్లో భాగంగా మన ట్రైనింగ్ లీడర్ కూడా చేంజ్ అవ్వబోతుంది. మన నేషనల్ డైరెక్టర్ ట్రైనింగ్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు లైవ్ లో. సో కాబట్టి దిస్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ ఫ్రమ్ అవర్ వైజాగ్ రీజన్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్, క్లాస్మేట్స్, ఎంప్లాయీస్, కోలీగ్స్, హూ ఎవర్ ఇట్ మే బి, ఆస్క్ దెమ్ టు జాయిన్. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదండి. తర్వాత మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ ట్రైనింగ్ లీడర్లోన వేరియస్ స్టెప్స్ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఉన్నంత ఫ్రీగా మీరు, ఫ్రీ అంటే నా ఉద్దేశం ఇంత ఈజీగా అన్ని ట్రైనింగ్స్లోనూ క్వాలిఫై అవ్వలేరు. ఇక్కడ ఎకనామికల్ మ్యాటర్ కాదండి, క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ దృష్టిలో వెళ్తున్నాం కాబట్టి అవ్వలేరు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా, మనకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్పుంటే బాగుండేది అని అనుకునే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ చక్కగా ఇన్వైట్ చేయండి. లెట్ దమ్ ఇన్వైట్ టు అవర్ సిటీ ఆఫ్ డెస్టినీ. వీ విల్ రాక్ అట్ ద బీచ్. ఆ బీచ్ లో యోగాసనాలు చేద్దాం, చక్కగా ఆఫ్లైన్ ఆన్లైన్ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, RVR గారు. యాజ్ సార్ సెడ్ అండి, ఇది మన గ్రాటిట్యూడ్ టు ద గంపా సార్ అనండి. ఇంతమంది ఆల్రెడీ మనమే ఉన్నాం చెప్తున్నారు కాబట్టి, ఎస్ ఒక ఇద్దరిద్దరినైనా మీరు జాయిన్ చేస్తే, ఇద్దరు చేస్తే కూడా ఈ బ్యాచ్ అద్భుతంగా. ఎంతమంది జాయిన్ అయ్యారు సార్ ఇప్పుడు సార్ RVR సార్? ఎంతమంది అయ్యారు? యాజ్ ఆఫ్ నౌ 14 మెంబర్స్ ఉన్నారు మేడం. 14 మెంబర్స్. సో 14 మెంబర్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఒక ఇద్దరిద్దరు మాట్లాడితే అయిపోతాం. 21 into 2 ఎంతమంది అవుతారండి? చక్కగా మాట్లాడచ్చు. అంటే మనం ఏం చేస్తామంటే, ఎవరినెవరినో పిలవాలని భయపడతాం. అక్కర్లా, మీ దగ్గర రిసోర్సెస్ పీపుల్ మీరు అడగండి చాలు. మీ పక్కన ఉన్న వాళ్ళని నేర్పించండి. మీ స్టేటస్ షేర్ చేసుకోండి. ఒక 1 day 2 days స్టేటస్ షేర్ చేసుకునే గ్యారెంటీ ఎంతమంది ఉంటారు? ఆల్రెడీ ప్రెసిడెంట్స్, యూఆర్ ఆల్ ప్రెసిడెంట్స్. సో మీకున్న PSC మెంబర్స్ వాళ్ళని జాయిన్ చేయండి. మీ మెంబర్ 20 మందిలో ఒక్కళ్ళని మనం జాయిన్ చేయలేమా? వీ కాంట్ కన్విన్స్ దెమ్.
అంటే మనలో కన్విన్స్ స్కిల్స్ లేవా? ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు మారాను, నాకు ఇంత బాగా యూజ్ అవుతుంది అని మనం చెప్తున్నప్పుడు వై కాంట్ మీ మేక్ దోస్ పీపుల్ టు జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్? అవుతుంది, కానీ మనమే ప్రయత్నించట్లేదు. వీఆర్ నాట్ గివింగ్ 100% ఇయర్. ఒక్కసారి కూర్చొని వాళ్ళతో మాట్లాడండి, మీ జూమ్ మీటింగ్స్ పెట్టుకోండి, చెప్పండి. మీ బ్యాచ్ నుంచి ముగ్గురు వచ్చారు, ముగ్గురైనా మనం హ్యాపీగా 20 మెంబర్స్ ముగ్గురు జాయిన్ అయినా చేయొచ్చు. అంటే వాళ్ళలో మార్పు ఉంటే, ఎందుకంటే మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. సార్ చెప్పినట్టు ల్యాడర్ పెరుగుతుందండి. ఇప్పుడు మనకున్న అవకాశం నెక్స్ట్ టైం లేదు. క్వాలిఫికేషన్స్ ల్యాడర్స్ ఉంటాయి. ఇంకా మీరు ఈపీఎస్ లో క్వాలిఫై అయితేనే, దానికి ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అయితేనే ట్రైనర్ వర్క్ షాప్ మళ్ళీ వెళ్తాం మనం. అక్కడ క్వాలిఫై అయితేనే వేరే. అంతేగాని ఇప్పుడు అందరికి ఈపీఎస్ సర్టిఫికేట్ ఇవ్వటాలు అయిపోయింది. ఇంక ఇదే లాస్ట్ మనందరికి. కాబట్టి నౌ వీ హ్యావ్ టు అంటే క్వాలిటీగా తీసుకురావడానికి మనం చాలా ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు. బట్ ఆల్రెడీ వీఆర్ ఆల్ క్వాలిఫైడ్ అండ్ వీ హ్యావ్ క్వాలిటీ. దట్స్ ద రీజన్ వీఆర్ కంటిన్యూయింగ్. ఎవరికైతే కష్టం అనిపించింది వెళ్ళిపోయారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్వాలిటీ పీపుల్ అండ్ వెరీ మచ్ పొటెన్షియల్ పీపుల్ మనం ఉన్న వాళ్ళం. కాబట్టి ఆ పొటెన్షియాలిటీ మనం వాడుకుందాం. మన తరఫు నుంచి ఒక ముగ్గురునైనా జాయిన్ చేస్తే, ఇది లాస్ట్ బ్యాచ్ అని చెప్పారు కదా, అదొక ఇమోషనల్ ఫీలింగ్ అండి. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది క్లోజ్ చేస్తున్నా అంటే. ఎలా అనౌన్స్ చేయాలంటే ఒక బాధ, కానీ తప్పదు. ఎందుకంటే మనం గ్రో అవ్వాలి అని, ఐసీఏగా గ్రో అవ్వాలి అంటే ఇది చేయాల్సిందే. నెక్స్ట్ ఐసీఏ లెవెల్లో మనం గ్రో అవుతాం. అందరికి అవకాశాలు, అద్భుతమైన అవకాశాలు రావాలి. కాబట్టి సో లెట్ us ప్లాన్ ఇట్. ఒక 3 మెంబర్స్ మనం జాయిన్ చేస్తే మన బ్యాచ్ ముందుకు వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ లెట్ us డూ దిస్. టేక్ యాజ్ అ మిషన్ అండి. విజన్ మీ ముందు ఉంది, మిషన్ గా తీసుకెళ్ళండి. రోజు మీ ఉన్న మెంబర్స్ మాట్లాడండి, ముగ్గురు కూర్చోబెట్టి మాట్లాడండి. కంపల్సరీ వాళ్ళు ఇందులో జాయిన్ చేయండి. అప్పుడు మనం ఒక ట్రైనర్. అంతేగాని మనం చెప్తే అయిపోం. కాబట్టి లెట్ us డూ దిస్ వర్క్, పుట్ ఇట్ ఆన్ ద యాక్టివిటీ. చేసాం కదా, ఇంప్లిమెంట్ చేస్తేనే మనం అయినట్టు ట్రైనర్ కదా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్ ఆర్వీఆర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. యా అమ్మా, చెప్పండి. ఎవరు? మ్యామ్ 1 minute. ఇక్కడ అంశు గారు, మేడం గారు నేను వీడియో ఆన్ చేసుకున్నారు. ఒకసారి తను ఏమైనా డౌట్స్ ఉన్నాయని తీసుకున్నాను. యా అంశు మ్యామ్ ప్లీజ్. అంశు మ్యామ్ మాట్లాడతారా? వెంకట్ గారు, మీ తరఫు నుంచి ఒక 4 జాయిన్ చేయాల్సిందే మీరు. ఉదయ్ సార్. ఉదయ్ గారు. ఎస్ సార్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కొంచెం వీడియో ఆన్ చేసుకోలేను, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. చిన్న వేరే వర్క్ లో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. ఈవెన్ పిలిచిన వెంటనే మా అందరికి మరొక్కసారి మీ అద్భుతమైన పటిమ ఏదైతే ఉందో మా అందరికి కూడా షేర్ చేసి, ఇంతమందిని మోటివేట్ చేసి, వన్ అండ్ ఓన్లీ రీజన్ వీఆర్ గ్రేట్ఫుల్ టు అవర్ గురూజీ. ఆ ఒక్కటేనండి, ఆ ఒక్క బేస్ మాత్రమే మనందరినీ ఒక తాటిపై నడిపించగలుగుతుంది. సో గురువు గారిని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని మనం ఏం నేర్చుకున్నామో దానికి గ్రాటిట్యూడ్ ఇచ్చే విధంగా మన వైపు నుంచి ఎంతమందిని, ఇప్పుడు ఆర్వీఆర్ సార్ చెప్పినట్టుగా ఇదే లాస్ట్ బ్యాచ్ అండి. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ ఉండొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా మీకు వద్దు. చాలా క్లియర్ గా చెప్తున్నాము. అది కూడా ఇప్పుడు మేము ఆర్గనైజ్ చేయబోయే ఏ బ్యాచ్ కైనా సరే, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర ఆర్ తెలంగాణ, త్రూ అవుట్ నేషన్ ఎక్కడైనా సరే మేము ఆర్గనైజ్ చేయబోయే అన్ని టీటీడబ్ల్యూసీలకు కూడాను నెక్స్ట్ మంత్ 30 ఈజ్ ద ఎండింగ్ డే. అయితే అది ట్రైనర్ వర్క్ షాప్స్ కి మాత్రమే ఎండింగ్ డే. అక్కడ నుంచి ఒక నూతన శకం అనేది స్టార్ట్ అవబోతుంది. సో మనలో ఇంకొంచెం క్వాలిటీని పెంచుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాధి అవకాశాన్ని కల్పించాలి. ఇది ఏదో జస్ట్ ఫర్ లెర్న్ అండ్ గో అన్నట్టుగా కాకుండా, ఇందులోకి వచ్చిన వాళ్ళకి ఒక ఉపాధిగా ఇది మారగలిగితే మనం ఆనందించగలుగుతామని చెప్పి గురూజీకి వచ్చినటువంటి ఆ ఒక్క ఆలోచన ఇప్పుడు మనందరినీ కూడాను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి సహాయపడుతుందండి. సో ఈ బ్యాచ్ తో ట్రైనర్ వర్క్ షాప్ లో మీకు సింపుల్ గా 3rd లెవెల్కి వెళ్ళడానికి ఇచ్చే ఆఖరి అవకాశం నిచ్చిన అనమాట. ఇది ఒక ఏమంటాం మనం ఆడతాం కదండి, అందులో ఇది ఆఖరి నిచ్చిన అనమాట. ఇంకా ఇది మిస్ అయితే మీరు 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దానిలో కూడా నిచ్చెనలు ఉంటాయండి, కాకపోతే చాలా చిన్న చిన్న నిచ్చెనలు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ మాత్రం రావాలి. ఒక్కసారే జంప్ చేసే పెద్ద నిచ్చెనలు ఏవి కూడా ఉండవు. అక్కడ కూడా చాలా క్వాలిటీగా, అది కూడా పాస్ పర్సెంటేజ్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఆ స్టాండర్డ్స్ రీచ్ అవుతూ ఉంటారో వాళ్ళని మాత్రమే పాస్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని నెక్స్ట్ టైంకి మళ్ళీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఓకే వీళ్ళు ఇన్నిసార్లు ట్రై చేశారు కదా, మన వాళ్ళే కదా, నా బావమరిదే కదా, మేము చెప్తేనే కదా జాయిన్ అయ్యారు, ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఏవి ఉండవండి. ఇంకా ప్యూర్లీ ఇట్ విల్ బి యాజ్ ఎ సిస్టమ్. ఆర్గనైజేషన్ కి కావాల్సినప్పుడు ఒక సిస్టమ్. రేపు పొద్దున్న
ఉదయ్ భాస్కర్ గారు, ఆర్వీఆర్ గారు, మాధవి గారు, బాలకృష్ణ గారు, గిరిప్రసాద్ సార్, ఎవరైనా సరే కానీ ఇందులో మా ప్రమేయం లేకుండా కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఈ సిస్టమ్ ని నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించే విధంగా ఒక ప్లాట్ఫామ్ ని తయారు చేయాలన్న ఒకే ఒక్క ఆకాంక్షతో, ఒకే ఒక్క స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు వెళ్ళబోతున్నాము. సో ఇది వేరే విధంగా ఏది కాదండి, ఒక తక్కువ చేయాలి ఎక్కువ చేయాలన్న విధానం అస్సలు లేనే లేదు. ఎవరికైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, కొంతమంది మెంటర్స్, కొంతమంది ట్రైనర్స్, మీకు బాగా మనసుకు నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అలా నచ్చిన క్వాలిటీస్ ని ప్రతి ఒక్కరిలోని పెంపొందించాలి. ఇంపాక్ట్ నుంచి ఒక ట్రైనర్ వచ్చారు అంటే హీ ఈజ్ ద వరల్డ్ క్లాస్ ట్రైనర్ అనేటట్లుగా మనం చూడాలి, ప్రపంచానికి చూపించగలగాలి. సో ఆ ఇంటెన్షన్ తోనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కానీ మాకు కాల్ చేయండి, మేము మీకు సదా అందుబాటులో ఉంటాము. నో ప్రాబ్లం. మీకు ఒకవేళ మేబీ నేను కాల్స్ లిఫ్ట్ చేయనేమో అనుకుంటారేమో, మెసేజ్ చేసి నాకు మిస్డ్ కాల్ ఇస్తే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తానండి. మీరు చూసే టైంకి 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, ఓకే, బట్ నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో ప్రతి ఒక్కరం మనం చెయ్యి కలిపితేనే మనం అంతా అనుకున్నటువంటి ఒకే ఒక్క పంత, ఒకే ఒక్క దారి ఏదైతే ఉందో ఆ దారిలో మనందరం కలిసి వెళ్ళబోతున్నాము. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఇది మీ మనసు పెట్టి పనిచేయాల్సిన టైం అని నేను అనుకుంటున్నాను. నేను ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ మీలాంటి మార్పుని మరికొంతమందికి పంచిపెట్టాలనే మీ ఉద్దేశం మీకు ఉంటే చాలు. అట్లీస్ట్ ఒక 5గురినైనా సరే మీరు మనతో పాటు జర్నీ చేసేలా మీరు చేయగలిగితే ఇట్ ఈస్ ఎ గ్రేట్ హానర్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ టు అవర్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇంపాక్ట్ ఫౌండేషన్, వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి మనం ఇచ్చినటువంటి ఒక గొప్ప విలువైన బహుమతి అనమాట. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మాధవి మ్యామ్. అబ్సల్యూట్లీ మీరు వచ్చారు అంటే డెఫినెట్ గా మీరు క్లియర్ చేసే విధంగా, మీరు మనసుని టచ్ చేస్తూ ఎలా మాట్లాడగలుగుతారో మా అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ మేము మాట్లాడతాం అంతే, రండి రండి అని పిలుస్తాం. మీరైతే మీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, మీరు ఎమోషనల్ గా ఎందుకు నిజంగా జాయిన్ అవ్వాలని ఇచ్చే రీజన్స్ కానీ, ఇట్స్ అబ్సల్యూట్లీ మాకు చాలా టచ్ చేస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్ ఫర్ immediate response for our request. Thank you, ma'am. Thank you so much. Thank you so much, sir. Thank you so much, sir. Sir. Happy evening, sir. Srinivas Kolla, Bapatla. Yes, sir. Happy evening. My expectation is 5 to 10 members in Bapatla areas. Congratulations, Andy. Tappakunda. Thank you very much, sir. So, మేము ఇంపాక్ట్ లో 132 బ్యాచ్ లో చేరినందువల్ల మేము ఇప్పుడు ఆల్రెడీ మేము వెళ్ళిన స్కూల్స్ దగ్గర నుంచి ప్లస్ ఇప్పుడు మేము మా కాన్ఫరెన్స్ లో జరిగేటటువంటి మీటింగ్స్ లో కూడా ఈ ఇంపాక్ట్ లో చేరటం వల్లనే డామ్ ఫుల్ గా ప్రతి వాళ్ళతో కూడా చాలా అద్భుతంగా మాట్లాడేటటువంటి అవకాశం ఇంపాక్ట్ ద్వారానే మేము పొందాము. కాబట్టి మాకున్నటువంటి ప్రేమ అనుభవం ఆనందం ఏంటంటే మీ అందరితో ఐసిఐసి 130 యాక్చువల్ గా ఆగస్టు 1, 2, 3 జరిగినటువంటి కాన్ఫరెన్స్ రావటం, అక్కడ మంచి మంచి వ్యక్తుల్ని వాళ్ళ స్పీచ్ వినటం, ఇలాంటి అవకాశం ఇంకా చాలా మంది అంటే ముందు ముందు పొందుతారో లేదో కానీ మేమైతే పొందామనే ఆనందంలో ఉన్నాము. అలానే ఇప్పుడున్నటువంటి వైజాగ్ లో ఉన్నటువంటి మా మహానాయకులైనటువంటి వీళ్ళందరికీ ఎక్స్క్లూజివ్ ఈ రోజు వచ్చినటువంటి మాధవి మేడం గారు కూడా మనందరినీ ఎంతో స్పిరిట్ ఓరియంటెడ్ గా మాట్లాడారో అందరికి అర్థమై ఉంటుంది. అందుకని నేను ఈచ్ వన్ అండ్ క్యాచ్ వన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఇంపాక్ట్ లో మేము మొన్న జరిగినటువంటి లక్ష్మీ మేడం గారి వాళ్ళ అమ్మాయి లక్ష్మీశంకర్ మేడం గారి మ్యారేజ్ రావటం, అక్కడ అందరిని కలవటం, చాలా అంటే కొత్త రిలేషన్ ని ఇంపాక్ట్ ద్వారా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే కాదు ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా యాడ్ చేసుకోవడానికి మీకు ఇంపాక్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఉన్నటువంటి అవేర్నెస్ షేర్ చేసుకోవటం, అలానే ఫ్యూచర్ ని గమనించాలి అంటే ప్రపంచం ఎక్కడో లేదు, మన ఇంపాక్ట్ లోనే ఉంది అనేది పూర్తి స్థాయిలో నమ్మడానికి ఇది నేను ఆనందప్రదంగా నేను చెప్తున్నాను. అలానే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ లాస్ట్ బ్యాచ్ అంటున్నారు కాబట్టి ఎక్కువ మందిని మనం ఇన్వాల్వ్ చేస్తే మనం నేర్చుకున్న దానికి కూడా కొంతమందికి మంచి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతాం. అలానే మేము వెళ్ళిన స్కూల్స్ లో కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టీచర్స్ కూడా ఏమన్నారంటే మేము చెప్తే కూడా వింటలేదండి, మీరు చెప్తే మా పిల్లలు రెస్పాన్స్ అవుతూ మళ్ళా
వెంటనే మాతో వాళ్ళు మాట్లాడించడం చాలా బాగా వెళ్ళిన మేము 7 స్కూల్స్ బాగా జరిగినాయి. అలానే ఆపకుండా ఎవ్రీ మంత్ 2 స్కూల్స్ చేయడానికి ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నాము. అలానే ఇప్పుడు నాకు లేటెస్ట్ ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ 3150 నుంచి 500 పోస్టర్స్ వచ్చినాయి. అంటే జిల్లా మొత్తం కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు ఏ రంగాల్లో ఎలా పనిచేయాలి, ఎన్ని రంగాలు ఉన్నాయి, ఏ విధమైన జాబ్స్ ఉన్నాయి. నేను ఈ మీటింగ్ అయిపోయినాక నేను ఆ పోస్టర్ కూడా పెడతాను, చూడండి. చాలా అద్భుతమైనటువంటి పోస్టర్ డిజైన్ చేశారు. అది మేము ప్రతి స్కూల్లో కూడా ఆ పోస్టర్ అంటించాలి అనే కార్యక్రమాన్ని కలెక్టర్ గారిని కలవటం, ఆ ప్రోగ్రాంలో ప్రస్తుతం నేను ఈ 2-3 days పనిచేస్తున్నాను. సూపర్ సార్, దీనివల్ల సార్ చాలా మంది మీ డెడికేషన్, మీ యొక్క ఎంథూజియాజం నిజంగా ఎంత మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది సార్. ఎందుకంటే ఒక్క బ్యాచ్ అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడతో నేర్చుకున్నాం వెళ్ళిపోయామని కాకుండా, ఎస్పెషల్లీ బాపట్ల టీం అండి, వాట్ అన్ ఎనర్జెటిక్ టీం. ఈవెన్ హైదరాబాద్ కూడా మ్యామ్ మనకి మొన్న జరిగిన ఈవెంట్ కూడాను బాపట్ల నుంచి వాళ్ళందరూ కలిసికట్టుగా అక్కడికి వచ్చారండి. అదే విధంగా వైజాగ్ లో జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనుకోవచ్చు అనమాట. సో అదొక మంచి గ్యాదరింగ్ జరిగింది మా అందరికీ కూడాను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా సార్ శ్రీనివాసరావు సార్ మనందరం కలిసి ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా, నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళే మీ సూచనలు సలహాలు కూడా కన్సిడర్ చేస్తామండి. నేను మీకు పర్సనల్ కాల్ చేస్తాను సార్. మీకు ఇచ్చినటువంటి మనకి ఒకటే సార్, ఏ క్లబ్ మీద మనకి ఏ వ్యతిరేకత లేదు, ఎటువంటి అనదర్ ఆర్గనైజేషన్ మీద మనకు వ్యతిరేకత లేదు. అందరినీ కలుపుకొని అక్కడ నుంచి నేర్చుకొని మన ఇంపాక్ట్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడాను ఏ మాత్రం ఫిల్టరేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్స్ ని, ఈ నాలెడ్జ్ ని షేర్ చేయాలని చాలా స్ట్రాంగ్ గా మనం డిసైడ్ అయ్యాము. సో డెఫినెట్ గా మీరు మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క జ్ఞానం ఏతుందో దాన్ని ఉపయోగించుకొని ఇంకొంచెం బెటర్ వేలో మనం సర్వీస్ చేయడానికి సాయశక్తిలో మనం ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. నేను మీకు పోస్టర్ పెడతాను సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎవరో చాట్ బాక్స్ లో అడిగారండి మళ్ళీ మెగా ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుందని. మెగా ఇంపాక్ట్ ఈసారి మన ఉత్తరాంధ్రలో జరుగుతుందండి. నెక్స్ట్ మెగా ఇంపాక్ట్ మన విజయనగరంలో జరుగుతుంది. కాబట్టి ఆ మెగా ఇంపాక్ట్ అయ్యే లోపు మనం ఒక బ్యాచ్ తయారు చేసి మళ్ళీ స్కూల్స్కి వెళ్ళండి. ఈసారి మెగా ఇంపాక్ట్ లో ఇంకా మరిన్ని ప్రైజులు తీసుకోండి. మన మాధవి మేడం గారు వండర్ఫుల్ గా ఆర్గనైజ్ చేశారు. ఈసారి అవకాశం మనకు వచ్చింది, మనం కూడా వి విల్ డూ ఇట్ అండి, వి విల్ రాక్ ఇట్. శ్రీనివాస్ గారు, మీ బాపట్ల నుంచి మన మెగా ఇంపాక్ట్ కి ఎక్కువ మంది అటెండ్ అయ్యేటట్టు చూడండి. తప్పకుండా సార్. ఈ ట్రైన్ అటెండర్ తో పాటుగా దానికి కూడా ప్రమోట్ చేద్దాం మనం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అన్సు ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకున్నారండి. అన్సు ప్రసాద్ మేడం మాట్లాడతారండి? సార్, ఐఎమ్ రజిత్ టాక్. రజిత మేడం ప్లీజ్ మాట్లాడండి. Good evening to everyone here, those who are in the session, and myself, I'm conveying my regards to Madhavi ma'am also. I'm very privileged to join the sessions today. Actually, this is my first time in the Impact. Why I'm here today? This is because of my husband, who was already trained in this Impact only. సో నేను చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను క్లాసెస్ తీసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ మంత్ ఆఫ్ జూన్ నుండి కూడా ఐఎమ్ వెయిటింగ్ మై సెల్ఫ్. సో లేట్ అయినప్పుడు కూడా నేను ఒకసారి సార్కి కూడా కాల్ చేసి అడిగాను వెన్ ద క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బిగిన్ అని. సో సార్ అయితే నాకు చెప్పారు, మ్యామ్ వితౌట్ మచ్ డిలే ఇన్ ద మంత్ ఆఫ్ దిస్ ఆగస్ట్, మోర్ ఓవర్ ఇన్ దిస్ వీక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అని. థ్యాంక్ యూ సార్. అలాగే నా యొక్క ఇంట్రెస్ట్ గురించి నాకులాగే చాలా మంది ట్రైన్ అవ్వడానికి, టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్, టు అప్డేట్ అవర్ సెల్ఫ్ చేసుకోవడానికి మీరు ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ ని మాకు క్రియేట్ చేశారు టు లెర్న్ మోర్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్ మేడం. అలాగే మన ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే కనుక ప్లీజ్ ఇన్వైట్ దెమ్, వి విల్ మేక్ ఇట్ రాక్ ఇట్. Absolutely, and obviously I'll give my word and I'll try my best to join with all of my colleagues. Myself, I'm being a teacher. I'll motivate everyone, sir, to join in the session, because after seeing the change in my husband, I came to realize if any person who are willing to join and continue in the impact, their life will be changed. There will be a role model to many of the others. Yes ma'am. నేను మా హబ్ని చూశాను ప్రత్యక్షంగా. సో అండ్ ఈరోజు క్లాస్ విన్నాను. మ్యామ్ యొక్క ఓరియంటేషన్ వాజ్ సూపర్. I realized in myself, so I'll try most of my friends and my colleagues to join, sir. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఈజ్ ఈ 3 days మనకు కంటిన్యూస్ గా ఓరియంటేషన్ ఉంటుందండి. రేపు మరొక అద్భుతమైన
స్పీకర్ గెస్ట్ గా వస్తారు మనకి. అద్భుతంగా వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి ఈ 3 రోజులు కూడాను. మన ఫ్రెండ్స్ ఎవరున్నా సరే వాళ్ళని ఇన్వైట్ చేయండి. We will make it and we will rock it. Thank you. Thank you, Anisha ma'am. Thank you. Wonderful. Madam, convey my regards to Prasad ji also. Yeah, thank you, madam. Okay, sir. Okay, sir. Madhavi Thank you. ma'am. all of you. Yeah, thank you, madam. Madhavi ma'am, thank you very much. Thank you so much, sir. Balakrishna garu. Very much. Thank you very much, madam. You are invested almost 95 to 100 minutes of time for our City of Destiny batch. Thank you, madam. Thank you so much. So much, sir. Impact is like that always. మేడం గారు మీతో పాటు రామచంద్ర సార్ కూడా థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much, sir. Yeah, Giri sir, please. Power to you. థ్యాంక్ యూ. Can I leave, sir? Can I leave? Yeah, thank you, madam. Thank you very much, Madhavi madam. Thank you for your time. Yeah, yes, madam. We can leave, madam. Yes, we will have some. Yeah, definitely. Yeah, thank you, madam. Thank you very much. Yes, friends. ఒక మంచి రోజు అమ్మ చెప్పినట్లు రాఖీ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణమి రోజు మన జర్నీ స్టార్ట్ అయిందండి. ఎస్, రోజా మేడం చెప్పినట్లు ఇక ఈ రోజు నుంచి మన అందరి జీవితాల్లో ఒక చల్లని వెళ్ళిన ఒక చక్కని వెలుగు అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఎస్, ఇప్పుడే అంశుప్రసాద్ మేడం చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. సార్లో ఈ ప్రోగ్రామ్ ఏ విధమైన చేంజెస్ తీసుకొచ్చాయి, సో మేడం ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎస్ అండి, ఇందాక మన రాబర్ట్ గారు అక్కడ ఒక మెసేజ్ పోస్ట్ చేశారు, ఇది జీతం కోసం కాదు జీవితం కోసం అని. ఎస్ అండి, మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఒక వ్యక్తి నుంచి ఒక వక్త నుంచి మరి ఈ సమాజాన్ని మార్చే ఒక సంస్కర్తగా మీరు మారాలి అంటే దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. మీలో చాలా మంది అనుకోవచ్చు, ఏంటి మేము సంఘ సంస్కృతం అయిపోవాలా, మా ఫ్యామిలీని మా పర్సనల్ లైఫ్ ని వదిలేసి సంఘాన్ని మేము ఉద్ధరించాలా అనుకోవచ్చు అండి. నీకోసం నువ్వు జీవిస్తే నీవుగానే మిగిలిపోతావు, పరుల కోసం నువ్వు జీవిస్తే 10 కాలాల పాటు నిలిచి ఉంటావు అని చెప్పిన మాటలను గనక మనం వింటే ఎస్ అండి, ఈ రోజున కొంతమందిని మనం తలంచుకుంటున్నాము అంటే వాళ్ళు చేసిన పనులు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంపాక్ట్ యొక్క టేస్ట్ తెలుసు. ఓకే, ఒకరిద్దరికి మాత్రమే ఇంపాక్ట్ అంటే తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి గనక మీరు ఇంపాక్ట్ యొక్క టేస్ట్ రుచి చూస్తే, ఓకే, ఇక్కడ జరిగేదంతా కూడా సజ్జన సాంగత్యం. ఓకే, మనకు చెప్తారు కదండి, మీరు ఒక ఏమంటారు అత్తర్ షాప్కి వెళ్తే ఆ అత్తర్ షాప్లో మీరు ఏమి కొనకపోయినా మీరు ఆ షాప్కి వెళ్ళినందుకు ఆ అత్తరు ఆ ఫ్రాగ్రెన్స్ మీ వెంట వచ్చేస్తుందంట. అలా ఇక్కడ కనుక మీరు ఒక్కసారి జాయిన్ అయినట్లయితే ఇక్కడ ఎవరైతే ద మోస్ట్ ఇంప్రెసివ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే మోటివేటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీ జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీ జీవితాలను స్పృశిస్తారు. మీరు తద్వారా మరికొంతమంది జీవితాలను మార్చడానికి ఒక గొప్ప అవకాశం మనకు ఈ ప్లాట్ఫామ్ కలగజేస్తుందండి. ఎస్, మీతో పాటు రేపు వచ్చినప్పుడు మరికొంతమందిని తీసుకురండి. ఆర్వీఆర్ గారు చెప్తుంటే నిజంగా మరి బాధ అనిపిస్తుంది. దిస్ ఈస్ ద లాస్ట్ బ్యాచ్ ఫ్రమ్ అవర్ రీజియన్. నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది, కాకపోతే మనం లెవెల్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రస్తుతం వీఆర్ లెవెల్ 3లో ఉన్నామండి. లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేయాలి. బట్ ఇట్ ఈస్ ఫార్చునేట్ ఫర్ దిస్ బ్యాచ్ టు స్టార్ట్ ఫ్రమ్ లెవెల్ 3. ఓకే అండి, థ్యాంక్ యూ స్వామినాయుడు గారు ఫర్ జాయినింగ్ అండి. నేను చెప్పిన వెంటనే సారు వెంటనే జాయిన్ అయినందుకు స్వామినాయుడు గారికి, సుభాషిణి గారు కూడా జాయిన్ అయ్యారు. మేబీ ఈ రోజు క్లాస్కి అటెండ్ అవ్వలేదు. ఐ రిక్వెస్ట్ స్వామినాయుడు గారు, మనలాంటి ఏదైనా లైట్ మైండెడ్ పీపుల్, ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళని మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే ఆస్క్ దమ్ టు జాయిన్ అండి. ఖచ్చితంగా ఈ సెషన్స్ ఆర్ పైసా వసూల్ సెషన్స్.
ఈ 25,000 30,000 కట్టినా బయట ఇటువంటి సెషన్స్ మనకు రావు. బట్ ఇక్కడ మనం కేవలం 3,999 రూపాయలకి మాత్రమే, అది కూడా కేవలము మన అకామిడేషన్ అండ్ హాల్ ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్ మాత్రమే మనం ఫిల్ చేస్తున్నాం. ఆన్లైన్ లో జరిగే ప్రతి క్లాస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఆన్లైన్ లో జరిగే, ఈ రోజు మేడం గారు వచ్చారు, ₹1 తీసుకోరు. రేపటి నుంచి వచ్చే ఏ ఒక్క స్పీకర్ కూడా ₹1 కూడా తీసుకోరు. అలా తీసుకుంటే మనం పే చేయలేం, బికాస్ దేర్ స్పీచెస్ ఆర్ ప్రైస్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మరొక మంచి ట్రైనర్ తో మనము మరొక ఓరియంటేషన్ లో కలుసుకుందాం. ఎస్, థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు ఆర్వియర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏదైతే ఉందో లింకు, ఇదే లింక్ ప్రతిరోజు ఉంటుందండి ఓరియంటేషన్ అయ్యే వరకు. ప్లీజ్ ఇన్వైట్ ఆల్ ద పీపుల్. ఎందుకంటే ఎవరినైతే మనం ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం, ఇందాక స్వామినాయుడు సార్ కూడా అడిగారు రోజు ఉంటుందా అంటే, ఎస్ రోజు ఉంటుందండి, ఎవ్రీడే ఉంటుంది. ఏం లేదు, రేపటికే మనం అనుకున్న 40+ మెంబర్స్ అయిపోయారు అనుకోండి, డే ఆఫ్టర్ టుమారో అన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ ద రెగ్యులర్ సెషన్. అదర్వైజ్ డే ఆఫ్టర్ టుమారో అయ్యారు అనుకోండి, ఫ్రమ్ థర్స్డే అన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ ద రెగ్యులర్ సెషన్. ఏ రోజుకైతే ఆ రోజు అండి. ఏం లేదు, దీన్ని ఇందాక